క్లోదింగ్ నుండి కాస్మెటిక్స్ వరకు, ఎలక్ట్రానిక్ గూడ్స్ నుండి కిచెన్ టూల్స్ వరకు అన్ని కూడా ఈ ప్లాట్ఫామ్ లో వెబ్సైట్ లో అవైలబుల్ అన్నమాట. సో దట్ ఈస్ హాఫ్ పే. అంటే వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హాఫ్ పే అండ్ వై ఈస్ హాఫ్ పే? ఎవ్రీథింగ్ ఈస్ 50% ఆఫ్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి ఎంఆర్పికి చాలా దూరం ఉంటుంది. అసలు మీరు ఎందుకు చేస్తున్నారు ఇలా? అండ్ ఆల్సో సేల్స్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే అసలు మీకేం ప్రాఫిట్ వస్తుంది ఇంట్లో? 100 రూపాయలు కొనే నైఫ్ 50 రూపీస్కి వస్తుంది. కటింగ్ బోర్డ్, చాపింగ్ బోర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిజినెస్ ప్రాఫిట్ లేకుండా చేయరవరండి. ఈ 50% డిస్కౌంట్ ఇవ్వగా కూడాను ప్రాఫిట్ ఇంకా మాకు ఉంటుంది. సో మేమేం చేస్తున్నామంటే బాటా అనే బ్రాండ్ని ఏదైనా వెబ్సైట్లో పెట్టి ఫేక్గా అమ్మగలమా? సో బాటా మనల్ని నమ్మిందంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ వీఆర్ జెన్యూన్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనం ఒక అమేజింగ్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడబోతున్నాం అనమాట. అంటే క్లోదింగ్ నుండి కాస్మెటిక్స్ వరకు, ఎలక్ట్రానిక్ గూడ్స్ నుండి కిచెన్ టూల్స్ వరకు A to Z అన్ని కూడా ఈ ప్లాట్ఫామ్ లో వెబ్సైట్ లో అవైలబుల్ అనమాట. సో దట్ ఈస్ హాఫ్ పే. సో హాఫ్ పే ఇట్ సెల్ఫ్ ఇస్ అ మినీ వరల్డ్ అనమాట. సో హాఫ్ పే అంటే నేమ్ లోనే మనకు అనిపిస్తుంది. అంటే 50% డిస్కౌంటా? అంటే వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హాఫ్ పే అండ్ వై ఇస్ హాఫ్ పే? లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు హాఫ్ పే నుండి ఫౌండర్ వేణు సోమినేని గారు. సో అలాగే కో ఫౌండర్ తిరుమలరావు చమల్ల గారు మనతో పాటున్నారు. లెట్స్ డిస్కస్ విత్ దెం. హలో సార్, బోత్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ పే పేరు వినంగానే ఏంటిది హాఫ్ పే అంటే? హాఫ్ పే ఓన్లీ 50% కడితే సరిపోతుందా, ఏమైనా ఫుల్ ప్రైజా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ వచ్చింది యాజ్ అన్ ఎండ్ యూజర్. సో నాకు ఒక డౌట్ వచ్చి, అంటే జస్ట్ యాప్ మీదనే పైన లోగోలోనే హాఫ్ పే 50% అని ఉంది. సో డెఫినెట్లీ అలా పర్సెంటేజ్ మనం డిస్కౌంట్స్ కనిపిస్తే వెరీ మచ్ అట్రాక్టెడ్ కదా. సో చూసాను, ఓపెన్ చేశాను, ఒకటి ఆర్డర్ చేశాను. నిజంగానే వస్తాయా ఏంటి అంటే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో ఆర్డర్ చేసి మోసపోయాం మేము చాలా సార్లు టు బి వెరీ ఫ్రాంక్. సో ఇది కరెక్టా కాదా అని చెప్పేసి ఐ ఆర్డర్ సంథింగ్, ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ అప్లై చేశాను అనమాట, ఆర్డర్ లైక్ ఒక లిప్స్టిక్. సో ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ట్రూ. అంటే వెరీ మచ్ జెన్యూన్ అండ్ నిజంగానే హాఫ్ ప్రైస్ లో వచ్చింది కాబట్టి ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ నౌ. సో జస్ట్ వాంటెడ్ టు డిస్కస్ థింగ్స్ విత్ యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే వన్స్ అగైన్. సో చెప్పండి సార్, ఎలా ఉంది అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హాఫ్ పే? సో హాఫ్ పే అంటే పేర్లోనే కదండి, హాఫ్ ప్రైస్. ఎవ్రీథింగ్ ఈస్ 50% ఆఫ్. మీరు అన్నట్టు ఏంటంటే చాలా మంది 50% అనగానే ఈ కరెక్ట్ జెన్యూన్ ఐటమ్సా లేకపోతే ఫేక్ ఐటమ్స్ అలా అంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే అసలు స్టార్ట్ చేసింది అక్కడి నుంచి, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచే. అంటే ఈ చాలా మందికి అంటే ఫేక్ ఐటమ్స్ ఉంటున్నాయి ఆ విధంగా అనేసి. ఇప్పుడు మీరు మామూలుగా ఏ ఐటమ్ అయినా చూడండి, ఇండియాలోనే కాదు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడన్నా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి ఎంఆర్పికి చాలా దూరం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తుంటాను. మీరు మినరల్ వాటర్ ఉంది కదండి, ఏ కంపెనీ అయినా 20 రూపీస్. ఇప్పుడు మీకు తెలుసా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంతో? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. 2.5 రూపీస్. ఇంకా మీరు ఎక్కువ చేస్తే 2 రూపీస్ కూడా అవుతుంది. అంటే ఒక బల్క్ గా 5 lakhs బాటిల్స్ కానీ. ఎందుకంటే వాటర్ ఖర్చు వచ్చి ₹1, 1.5 రూపీ. బాటిల్ వచ్చేసి 50 NP. అంటే ఎన్ని మీరు చేస్తున్నారు? 2.5 రూపీస్ మీరు ఎందుకు 20 రూపీస్ చేస్తున్నారు చెప్పండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు కడుతున్నారు చెప్పండి? అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ సెట్, అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్ అని కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అక్కడ ఉంది, ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, మళ్ళీ కన్జ్యూమ్ చేసేది ఎక్కడో డిఫరెంట్ ప్లేస్ లో. ఈ మధ్యలో చాలా మంది దళారులు ఉన్నారు, మధ్యవర్తులు, రైట్? అది వేరే డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, లేకపోతే రకరకాల ఉన్నారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఉంది, చాలా ఉందన్నమాట. సో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, మ్యానుఫ్యాక్చర్ ఎవరు కూడా లాస్కి ఎవరు చేయరు కదండి. ఇప్పుడు ఒక 2 రూపీస్ వాళ్ళు పెడితే వాళ్ళకి 1 రూపీ అన్నా కావాలనుకుంటారు. 1 రూపీ 2 రూపీస్ 4 రూపీస్ ఇస్ ఓకే. మధ్యవర్తులకి 5 రూపీస్ 6 రూపీస్ పోయినా 10 రూపీస్ కి ఈజీగా ప్రాఫిట్ లోనే ఉంటారు. అంటే 20 రూపీస్ మీరు 10 రూపీస్ పెట్టినా గానీ ప్రాఫిటే, రైట్? దిస్ ఇస్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ స్టార్టెడ్. యాక్చువల్లీ చెప్పాలంటే బిజినెస్ అన్నట్టు కాకుండా ఒక మిడిల్ క్లాస్ కమ్యూనిటీకి మనం ఇంపాక్ట్ఫుల్ బిజినెస్ చేయాలంటే ఎలాగా అనేది, టాప్ బ్రాండ్స్, మంచి బ్రాండ్స్, ఏదో 50% 60% అనేసి ఏదో సండే మార్కెట్ మోడల్ ఏవి పెడతాయి, అలా అలా అది లాంగ్ అవ్వదండి. మీరు మా అయితే ఒక రోజు 2 రోజులు చేస్తారు తప్పితే లాంగ్ లాస్టింగ్ బిజినెస్ అవ్వవు అవి. మీరు ఇప్పుడు చూసే, ఇందాక మీరు చూసారు, మీరు ఆర్డర్ కూడా పెట్టారు, మీరే చెప్పండి ఎన్ని టాప్ బ్రాండ్స్, బాటా, ఎవ్రీథింగ్ ఇస్ మినిమం 50%. మీరు అసలు మన సైట్ లో 49 కూడా ఉండదు. It starts from 50%. That's the promise we are giving. That's the only promise we are giving compared to other sites, right? 50 and up, no brainer.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా 50, 70, 80, 90% ఆ విధంగా Okay, ఉంటాయి. సో టు సర్వ్ మిడిల్ క్లాస్ సొసైటీ అని Yes. చెప్తున్నారు మీరు. Yes. 50% అనేది మాకు క్లియర్ గా కనిపిస్తుంది, ఇట్స్ ఎవిటబుల్. Right. బట్ ఎందుకు అసలు మీరు ఎందుకు చేస్తున్నారు ఇలా? అండ్ ఆల్సో సేల్స్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే అసలు మీకేం ప్రాఫిట్ వస్తుంది దీంట్లో? వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిజినెస్ ప్రాఫిట్ లేకుండా చేయరెవరండి. Yeah. సో ఐ వాంట్ టు బి వెరీ ఆనెస్ట్. మేము కూడా ప్రాఫిట్ ఈ 50% డిస్కౌంట్ ఇవ్వగా కూడాను 50% ప్లస్ ప్రాఫిట్ ఇంకా మాకు ఉంటుంది. Okay. దాని అర్థం ఏంటి? వేణు గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు Mm. వీ హ్యావ్ ఏ క్లియర్ స్ట్రాటజీ. మీరు ఒక ఐటెంని మీ కంపెనీ, మీకే కంపెనీ ఉందనుకోండి, మీ కంపెనీలో మీరు వేసుకున్న టీ షర్ట్, హుడీ Okay. మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తే మీ కాస్ట్ ఎంత అవుతుంది? Very అక్కడ నుంచి nice. కొనుక్కుంటే ఎంత అవుతుంది? Mm. సో దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు మల్టిపుల్ లేయర్స్, యాజ్ యూ రైట్లీ మెన్షన్డ్, మనకి సూపర్ స్టాకిస్ట్, ఫ్రాంచైజీ ఓనర్, Okay. దెన్ డిస్ట్రిబ్యూటర్స్, రీటైలర్స్, షాపింగ్ మాల్స్ అందరూ కట్టలు పెట్టుకొని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. Mm. సో మేమేం చేస్తున్నామంటే ఎఫిషియన్సీ పెంచుతున్నాం. ఎఫిషియన్సీ ఏంటి? ఆపరేషనల్ కాస్ట్, Okay. ఆపరేషనల్ ఎఫిషియన్సీ. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్తో వెళ్ళి బాటా అనే బ్రాండ్, Mm. బాటా ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పటి నుంచి మనందరం తెలుసు. బాగా Indian గుర్తుండే brand, brand. right. బాటా అనే బ్రాండ్ని ఏదైనా వెబ్సైట్లో పెట్టి ఫేక్గా అమ్మగలమా? వాళ్ళు వెంటనే సూ సూ చేస్తారు మమ్మల్ని. Right. అసలు అలా చేయలేము. Chance ఏ లేదు. థింగ్స్ ఆర్ డిఫరెంట్. సుప్రీం కోర్ట్ ఆర్డర్ చాలా క్లియర్ గా ఇచ్చింది. సో ఏదన్నా సైట్ లో మీరు ఏ పడితే అవి పెట్టలేరు. Mm. ప్లీజ్. సో బాటా మనల్ని నమ్మిందంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ వీఆర్ జెన్యూన్ Right. పీపుల్. ఫస్ట్ జెన్యూన్ పీపుల్. ఏదైనా బిజినెస్ అంటే పీపుల్ ఫస్ట్ జెన్యూన్ ఉండాలి. తర్వాత జెన్యూన్ పీపుల్ నుంచి బిజినెస్ వస్తుంది. Mm. బిజినెస్ ఈజ్ గోయింగ్ టు బి జెన్యూన్. Okay. థర్డ్, మీరు అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్. నేను డైరెక్ట్గా బాటా లాంటి బ్రాండ్స్ దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి, ప్రోట్రానిక్స్ కానీ లేకపోతే బోట్ కానీ, ఇంకొక పెద్ద బ్రాండ్ వస్తుంది, మేము మాట్లాడుతున్నాం, ఇంకా సంతకాలు అవ్వలేదు కాబట్టి మాట్లాడకూడదు. Okay. బట్ ఇండియాలో బిగ్ బిజినెస్ గ్రూప్ ఫస్ట్ అండ్ సెకండ్ Right. పేర్లు మీకు అర్థమవుతాయి. Okay. వాళ్ళతో ఆల్రెడీ మాకు మాస్టర్ సర్వీసెస్ అగ్రిమెంట్ అవుతుంది. Right. వాళ్ళ బ్రాండ్స్ అన్ని మా ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాయి. Oh, that's a very huge thing. వెరీ హ్యూజ్ థింగ్. Right. సో వాళ్ళు ఫస్ట్ మమ్మల్ని ట్రస్ట్ చేశారు. ఎందుకు ట్రస్ట్ చేశారు? దే హ్యావ్ ఎ బిజినెస్ ప్రాబ్లమ్ టు సాల్వ్. Okay. వాట్ ఈస్ దట్ బిజినెస్ ప్రాబ్లమ్ టు సాల్వ్? ఇప్పుడు మీ ఐ డ్రీమ్ మీడియా ఉంది. Mm. ఐ డ్రీమ్ మీడియా ఏంటి బిజినెస్? యూ హ్యావ్ టు రెండర్ ఇన్ఫర్మేషన్ టు పీపుల్. Right. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. Mm. సో మాలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు కావాల్సిన, ఇప్పుడు మీ ఎంప్లాయీస్కి సాలరీస్ పే చేయాలి. సో అలాగే ఆ బిగ్ బ్రాండ్స్కి ఇష్యూ ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ప్రొడక్ట్స్ కొన్నే అమ్ముడిపోతాయి. Okay. 100% ఎవరు అమ్మలేరు. ఎవరు అమ్మలేరు. Okay. మిగిలిన కూడా అమ్మాలి. అమ్మకపోతే ఏమవుతాయి? ఇప్పుడు డీజిల్ అనే బ్రాండ్ ఉంది, ఇటలీలో బ్రాండ్ చేస్తారు. ఇటలీ నుంచి వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఇటలీలో లాంచ్ చేస్తారు, లండన్లో లాంచ్ చేస్తారు, న్యూయార్క్లో లాంచ్ చేస్తారు. Mm. తర్వాత అక్కడ సేల్ అవ్వకపోతే నెక్స్ట్ వెర్షన్ ఏషియన్ మార్కెట్స్కి వస్తుంది. Okay. ఫస్ట్ 6 months అక్కడ దొరుకుతాయి. మీరు బెంగళూరులో డీజిల్ స్టోర్ రూమ్కి వెళ్ళండి, 2026 జూన్ లాంచ్ ఏది ఉండదు అక్కడ. Mm. మీరు కోడ్ చూసారనుకోండి 2025 ఉంటుంది. బట్ బెంగళూరు షోరూంలో మీకు 15% ఆఫ్ అంటాడు. Okay. మన కళ్ళకి ఏమనిపిస్తుంది? 50% ఆఫ్ కనిపిస్తుంది. బట్ ఇఫ్ ఐఎమ్ ఏ జెన్యూన్ బయర్, ఇఫ్ ఐ నో ద మార్కెట్, నేను ఫస్ట్ వెళ్ళి ట్యాగ్ చూస్తాను ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, Okay. ప్రొడక్షన్ అయింది అన్నది. సో బిజినెస్లో ప్రతి ఒక్కరు మీరు అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ ఆన్సర్, ఎస్ వీ హ్యావ్ మార్జిన్. Mm. వీ హ్యావ్ మార్జిన్ ఆఫ్టర్ సెల్లింగ్ అట్ 50% డిస్కౌంట్ ఆల్సో. Okay. మార్జిన్ లేకపోతే మా కంపెనీ ఎలా రన్ చేస్తాము? మా ఎంప్లాయీస్ Correct. సాలరీ ఎలా ఇస్తాము? Correct. ప్లాట్ఫామ్ని ఎలా రన్ చేస్తాము? మార్కెటింగ్ ఎలా చేస్తాము? సో స్ట్రైట్ ఇదేంటంటే ఎందుకు పెట్టాము అన్నదంటే, ఒకటి ఆయన చెప్పారు కదా, ఫ్రస్ట్రేషన్ అనే వర్డ్. Mm. ఇదే ఐటమ్ని వేరే వాళ్ళు 50% తగ్గుకుంటుంటే మనం ఎందుకు ఎక్కువ పెట్టుకోవాలి? Right. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చింది ఒక ఐడియా. Okay. ఐడియాని మేము రియలైజ్ చేసి Okay. ఇది ట్రూ ఇండియన్ బ్రాండ్. Okay. మాకు ఇంతవరకు మీరు మిగతా మా కాంపిటీటర్స్ చూసుకోండి, అవన్నీ అమెరికన్ బ్రాండ్స్, లేకపోతే బయట వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన బ్రాండ్స్ అన్నమాట. సో ఇండియన్ బ్రాండ్ కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా బెటర్ ఇవ్వగలం మనం Okay. అన్నది మా థాట్ ప్రాసెస్. రైట్. యా, మీ ఫ్రస్ట్రేషన్ గురించి మాట్లాడితే ఎవ్రీ ఇండియన్ హౌస్ హోల్డ్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అదే. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం కొనాల్సి వస్తుంది, తప్పదు, స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇదే వాటర్ బాటిల్ మీరు అన్నది 20 రూపీస్ కి Yeah. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ పోతే 60 రూపీస్, 100 రూపీస్ పే చేయాల్సి Airports లో? వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకా అసలు దాని గురించి 100. మాట్లాడద్దు. ఎంత తక్కువ మాట్లాడితే అంత Right, తక్కువ right. మంచిది. Yeah, అదే. సో అలాంటిది ఆ ఫ్రస్ట్రేషన్ మోడ్ నుండి మీరు ఎలా ఈ ఐడియాని డెవలప్ చేశారు? అండ్ ఫస్ట్ ఎక్కడ పడింది సీడ్? సో నేను ఇది అనుకున్నప్పుడు బిజినెస్ చేద్దామని కాదండి, నిజం చెప్తున్నాను. సో ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ మైండ్ సెట్, రైట్?
ఇప్పుడు ఎవరన్నా అడగండి, ఎవరికి సేవ్ చేసుకుని ఉండదు. Right. అసలు నెగోసియేషన్సే అలా స్టార్ట్ అయ్యాయి, రైట్? ఎక్కడికి వెళ్ళినా కానీ వి వాంట్ నెగోషియేట్, వెజిటబుల్ కానీ ఏదన్నా At least 10 rupees, 20 కొంచెం అన్నా rupees. ఇస్తే సాటిస్ఫాక్షన్, Right. ఏదో ఏదన్నా కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా ఉంటాయి కదా, అది ఎలాగా. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్, రైట్? సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్, ఇది ప్రాబ్లం అయితే నాకు చాలా క్లియర్ గా తెలుసు. Mm. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అవుతుంది, ఎంఆర్పి ఇంత గ్యాప్ ఉంది, Right. రైట్? ఇప్పుడు తిరుగు గారు చెప్పినట్టు ఏంటంటే వీ వాంట్ టు రెడ్యూస్ దిస్ హాప్స్ అన్నమాట. Okay. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ నాసిక్లో అయితే బయర్ వచ్చి నెల్లూరులో ఉంటే Mm. మధ్యలో కనీసం 20 మంది ఉన్నారు. Okay. ప్రతి ఒక్కరు కమిషన్ తీసుకుంటున్నారు. మేమేం చేస్తున్నాం, 18 మెంబర్స్ తగ్గిద్దాం, ఒక ఇద్దరినే పెడదాం, లేకపోతే ఒక్కరే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్, లేకపోతే హోల్సేలర్, Okay. దట్స్ ఇట్. ఇప్పుడు ఎంతమంది తగ్గిపోతుంది కదండి, అది బయర్ కి మంచిది, సెల్లర్ కూడా మంచిది కదండి. correct, దట్స్ అ హోల్ థింగ్, బట్ రైట్? ఇది కూడా బల్క్ ఆర్డర్స్ వస్తేనే మీకు ఫీజిబుల్ కదా మళ్ళీ. బల్క్ ఏం కాదండి. Mm. ఇప్పుడు మీరు ఒక్కొక్క ఆర్డర్ మీద పెట్టారు, Mm. మీరు ఒక్కొక్క ఆర్డర్, మీకు సంబంధం లేదు. Okay. మేము డీల్ చేసేది వేరేగా ఉంటుంది, మీరు ఒక్కొక్క ఆర్డరే పెడతారు. ఎవరు Okay. కూడా ఎందుకు మీరు 2 లిప్స్టిక్లు ఆర్డర్ చేస్తారు చెప్పండి, మీకు ఒక్కటే కావాలి, అవును. అయిపోయిన తర్వాత ఇంకోటి చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, షుగర్ కాస్మెటిక్, మేబ్లిన్ న్యూయార్క్, అండ్ కలర్ బార్. కలర్ Right. బార్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ beauty brands, right? Right. Everything is live right now in front of you. It's available for 50%. Right, right. Yeah. So Yeah. that's how it is. ఆర్ మోర్. Yeah, even much more. More. Yeah, that's a Okay, so okay. people are getting excited. మేము ఏంటంటే అన్ని ఉండవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీలు ఉండవు మా Mm. దగ్గర, ఫోన్స్ ఉండవు. 50% ఎట్లా పాసిబుల్ అండి? Okay. కొంతమంది వచ్చేసేసి అన్ని ఇట్లా అమెజాన్ లాగా అన్ని ఉన్నాయని అంటారు, ఎట్లా పాసిబుల్? ఇది 50% షాప్, Okay. రైట్? నో, అందుకనే కొంతమంది రోజు వస్తున్నారు కూడా, హౌస్ వైఫ్స్ అయితే ఈ రోజు ఉండే రేపు ఉండవు కదా. అవునవును. ఎందుకంటే మోస్ట్ మా నెసెసరీ మాత్రమే. మోస్ట్ నెసరీ ఇంకా బియాండ్ ఉన్నాయండి. Okay. మనకు ఒక ఇంటికి కావాల్సిన అన్ని ఉన్నాయండి. ఇంటికి కావాల్సిన అన్ని ఉన్నాయి, స్టూడెంట్స్ కావాల్సినవి ఉన్నాయి, ఈవెన్ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, ఈ బుక్స్ ఉన్నాయి చాలా. అయితే ఈ బుక్స్ అయితే మనం ఫ్రీగా కూడా ఇస్తున్నాం అన్నమాట. Okay. బేసిక్ Yeah, yeah, వన్ please. పాయింట్ Right, ఐ వాంట్ యాడ్, Yeah. బుక్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా అన్ని స్కూల్ స్టార్ట్ అయినాయి, Mm. క్లాసెస్. దాని ముందు మేమిద్దరం థింక్ చేసి బుక్స్ లాంచ్ చేసాం. Okay. నోట్ బుక్స్ అనేవి 50% ఆఫ్ ఇచ్చాం. Okay. ఇఫ్ యూ గో టు ఎ స్టోర్, ఎవరైనా 50% ఇస్తారా? అస్సలు. మేము డైరెక్ట్గా ఎవరైతే నోట్ బుక్ కంపెనీ పేరు చెప్పాం, బట్ వాళ్ళతో మాట్లాడుకొని బల్క్ తీసుకొచ్చి 50%. Okay. చిత్తూరు జిల్లాలో లాట్ ఆఫ్ పీపుల్, Yeah, లాట్ ఆఫ్ yeah. స్కూల్స్ అబౌట్. Okay. Right. సో Yeah. మిడిల్ క్లాస్ ఉమెన్ కి డీప్ పాకెట్స్ ఉన్న వాళ్ళు పెద్ద పట్టించుకోరు, Mm. వాళ్ళు పట్టించుకుంటారు. ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ బెటర్ వెబ్సైట్, డిస్కౌంట్ అని చూస్తే ఫస్ట్ దే లుక్ అట్ డిస్కౌంట్, Okay. అన్లెస్ యూఆర్ రియల్ బిగ్ సెలబ్రిటీ, Right. రైట్? ఎందుకంటే మైండ్ సెట్ అది. మన అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నా పర్సంటేజ్ ఆఫ్ అని కనిపిస్తే అక్కడికి వెళ్తాం ఫస్ట్. అవును. That's So, basic human mindset. హ్యూమన్ మైండ్ సెట్ అది. సో మిడిల్ క్లాస్ ఉమెన్ని ఈ యాప్ని, ఇప్పుడు కిచెన్ యూటెన్సిల్స్ చాలా ఉన్నాయి, 100 రూపాయలకు కొనే నైఫ్ 50 Mm. రూపీస్కి వస్తుంది, కటింగ్ బోర్డ్, చాపింగ్ బోర్డ్. Okay. సో అవన్నీ. సో బేసిక్గా ఏదైతే సీజనల్ ఉంటుందో, ఇంతకుముందు సేల్ అన్నది Mm. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అని, Right. లేకపోతే Clearance sale. ఇంకో క్లియరెన్స్ సేల్ అని, Mm. ఒక్కొక్క కంపెనీకి ఒక పేరు పెట్టి వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఎక్కడ నుంచి సేల్ చేస్తున్నారు? వాళ్ళ స్టాక్ని Stock. క్లియర్ చేస్తున్నారు. Okay. యాజ్ సింపుల్ యాజ్ దట్. 6 months క్రితం 100 రూపాయలకి అమ్మిన వస్తువుని 6 నెలల తర్వాత 50% డిస్కౌంట్ అంటున్నారు. అమ్ముడు పోతలేదని. అమ్ముడు పోవట్లేదు. Right. మేమేం చేస్తున్నాం, వాళ్ళందరినీ మార్కెట్ని క్యాప్చర్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాస్ డోంట్ వెయిట్ ఫర్ దిస్, మేము 50%కి ఇవాళ ఇస్తాం. Mm. సో మాదేంటి ఎవ్రీడే సేల్, Okay. ఎవ్రీ మూమెంట్ సేల్. సో అది మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, మాకు నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఎక్కువ ఉండాలి. Okay. మేము వెళ్ళి ఏం చేస్తున్నాం, ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో, ప్రాబ్లం ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం. Mm. సో ఒక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్, వెరీ బిగ్ ప్లాట్ఫామ్, వాళ్ళు 30,000 crores ఓన్లీ కాస్మెటిక్స్ అమ్ముతారు. Okay. వాళ్ళ టర్న్ ఓవర్, దే హ్యావ్ 5,000 crore వర్త్ కాస్మెటిక్స్ లయింగ్ ఇన్ దర్ గోడౌన్స్. వాళ్ళే మా దగ్గరకు వచ్చి Okay. వస్తారు. అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ ఇట్ ఇస్. Right, right. సో అందరికి ప్రాబ్లం ఉంది. Okay. ప్రతి ఒక్కరి గూడౌన్ లో ఎక్సెస్ గూడ్ ఉంది. Mm. అంత ఆపర్చునిటీ ఉంది బేసిక్. Yeah. Okay. ఇంకా వివరంగా చెప్పాలంటే, మీకు ఇప్పుడు నాసిక్ లో ఒక వేర్ హౌస్ ఉందనుకుంది, ఒక 1 lakh ప్రొడక్ట్స్ చేశారు వాళ్ళు. అక్కడ ఆ చుట్టుపక్కల మహారాష్ట్రలో 60-70 వేలు అమ్మేశారు. Mm. 30,000 వెళ్ళడం లేదు అది అక్కడ ఆ Okay. ఏరియాలో. Okay. ఓకే, అదే ప్రోడక్ట్ అక్కడ అవసరం లేదు. ఇప్పుడు ఒక 6 months అయిపోయింది, సేలం తమిళనాడు వాళ్ళకి కావాల్సి ఉంటుంది, Okay. కోయంబత్తూర్ ఇంకొకరికి కావాల్సి. బ్రిడ్జ్ ఎక్కడ, ఎవరికి బ్రిడ్జ్ చేస్తున్నారు చెప్పండి? Right. నాసిక్ నుంచి కోయంబత్తూర్కి ఎవరు ఇస్తున్నారు? వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి తెలియదు ఇక్కడ కోయంబత్తూర్లో ఒక బయర్ ఉన్నారు అనేసి, Okay. వాళ్ళకి వీళ్ళు తెలియదు, బయర్కి అక్కడ ఉందని, నాకు కావాల్సిన తక్కువ ధరకు అక్కడ ఉందని తెలియదు. దట్స్ వేర్ వీఆర్ బ్రిడ్జింగ్, Okay. రైట్? Okay. నో, సో టోటల్ గా మీరు అక్కడి నుంచి మేము ఏం చేస్తాం, Connecting. ఆర్డర్ చేయగానే
మాకు 30,000 డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు అక్రాస్ ఇండియా. ఓకే. వీళ్ళు వెళ్ళేసి మీరు ఇప్పుడు 10 o'clock ఆర్డర్ చేశారనుకోండి, 3 o'clock 2 o'clock ఆ అబ్బాయి వెళ్ళిపోయేసేసి పికప్ చేసేస్తాడు. ఓకే. చేసి ఒక 2-3 రోజులు పడుతుంది. మీరు డిపెండ్స్ ఆన్ వేర్ యు ఆర్, విచ్ పార్ట్ ఆఫ్ కంట్రీ యు ఆర్, రైట్? Right, వి డెలివర్ right. అక్రాస్ ఇండియా. బట్ అసలు ఇంత ఎప్పుడు బిల్డ్ చేశారు, ఇంత నెట్వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అండ్ ఆల్సో మీరు ఆల్రెడీ యుఎస్ లో ఉండొచ్చారు కాబట్టి, సో అక్కడ 20 years వర్క్ చేసి వచ్చున్నారు, అండ్ మళ్ళీ నెల్లూరు దగ్గరకు వచ్చి మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేయడం అంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. సో హౌ డిడ్ యూ స్టార్ట్ సార్? సో నాకైతే అండి కొంతమంది అంటే రకరకాల బిజినెస్ ఉంటారు. సో దట్స్ సంథింగ్ లైక్ వి షేర్ విజన్ వెరీ క్లియర్లీ. కొంతమంది ఏంటంటే నేను ఎప్పుడు ఇది చూడలేదు అని ఇన్నోవేటివ్ గా చేద్దాం అనుకుంటారు. ఇన్నోవేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ రైట్ నౌ. ఓకే, ఇన్నోవేటివ్ ఐడియా విత్ ద పర్పస్, రైట్? అసలు నిజంగా ఇది ఏం సాల్వ్ చేస్తుంది, ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఎక్కడ గ్యాప్ ఉంది అనేది అది. చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు చెప్పండి బిజినెస్లు కూడా. 4 రూమ్ లో కూర్చొని బోర్డ్ రూమ్ లో ఇది ఎక్కడ చూడలేదు ఇక్కడ అనుకొని వాళ్ళకి బాగానే ఉంటది, కానీ అది ఎవరు కొంటారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది పెద్ద స్టేట్మెంట్ అయి ఉండొచ్చు, కానీ నేను ఒకటి చెప్తానండి, హాఫ్ పే ఈజ్ నాట్ జస్ట్ అస్, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్, దే కెన్ ఓన్ ఇట్. ఓకే. నిజం చెప్పాలంటే అది పెద్ద స్టేట్మెంట్, బోల్డ్ స్టేట్మెంట్ అవ్వచ్చు. దిస్ ఈస్ యువర్ ప్లాట్ఫామ్, క్రియేటెడ్ ఫర్ మిడిల్ క్లాస్. ఇఫ్ యూఆర్ మిడిల్ క్లాస్, దిస్ ఈస్ ఫర్ యూ, రైట్? ఇఫ్ సంథింగ్ ఈస్ నాట్ అవైలబుల్ హియర్, గో సమ్వేర్, ఎక్కడికైనా వెళ్ళి మీరు తీసుకోవచ్చు. మేము అన్ని ట్రై చేస్తున్నాం 1 by 1. ఇప్పుడు అమెజాన్ కూడా బుక్స్ తో స్టార్ట్ అయింది. ఇప్పుడు మాది అన్ని కేటగిరీస్ ఉన్నాయి, మీరు చెప్పినట్టు తిరుగు గారు. బుక్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర, అన్ని 50%, అన్ని క్వాలిటీ. మళ్ళా ఇప్పుడు నేను మళ్ళా చెప్తున్నాను, 50% విత్ ద క్వాలిటీ, వీ నెవర్ వాంట్ టు కాంప్రమైజ్. అందుకని అన్ని బ్రాండ్స్ కూడా జాయిన్ అవుతాయి. ఇప్పుడు మీరు చూడండి, ఒక బ్రాండ్ జాయిన్ అవ్వాలంటే దే డూ డ్యూ డిలిజెన్స్, వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది చేస్తారు. ఊరికో బ్రాండ్ వచ్చేసేసి abc.com లో జాయిన్ అవ్వరండి, రైట్? అలా జాయిన్ అవ్వరు. దే చెక్ లాట్ ఆఫ్ థింగ్స్, సో వీ బిల్డ్ దట్ క్రెడెన్షియల్. ఇంకా నేను చెప్పాలంటే, మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలుసు కదా, ఎకనామిక్ టైమ్స్, రైట్? ఈటీ అంటారు. వీ వర్ గివెన్ అవార్డ్ బై దెమ్. హిందుస్థాన్ ఈ ఇయర్ కి like emerging brand of the year, and also Forbes lo feature ayindi. Forbes is one of the best one. Thank you so much for that, right? So and Hindustan Times best e-commerce company of this year, right? These are all coming like idi work any peddabi, they check everything and they're doing it. So ela build chesaru anadiki additional point enante, yeah, it is not always one person who can do anything. yeah it is teamwork. ఏదైనా ఒక యంగ్ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఫోకస్ ఈజ్ నాన్ నెగోషియబుల్. మేము అది అని చెప్పిన పాయింట్ ఇందాక, ఇట్ ఈస్ నాట్ 49%, ఇట్ ఈస్ 50% మినిమం. అంతే. మేము నెగోషియేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నో వీ విల్ గివ్ ఇట్ టు యూ ఫర్ 40% డిస్కౌంట్. మీరు 40% డిస్కౌంట్ ఇస్తే నేను 50 అమ్మలేను, సారీ 60% డిస్కౌంట్. నో, వీ నీడ్ మినిమం 55%. we are negotiating on behalf of the buyers. so already చేస్తున్నారు కాబట్టి మాకు చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని అంటున్నా, ఇది మా ప్లాట్ఫామ్ కాదు, పీపుల్ కెన్ ఓన్ దిస్. ఎందుకంటే మేము చేసేది అందరూ అలా అనొచ్చు, ప్రతి బిజినెస్ కన్స్యూమర్ చేస్తున్నాను. దిస్ ఈస్ వెరీ వెరీ క్లోజ్, ఇట్ కెన్ గెట్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, we are not operating out of expensive cities like Bangalore, Pune or Noida. We are operating out of a small place in Tirupati. Okay. So operational efficiency is very very important. ఇప్పుడు మీ iDream స్టూడియో ఉందనుకోండి, సింగపూర్ మరీనా బే శాండ్స్ లో పెడితే మీకు ఎంత కాస్ట్ అవుతుంది? ఇమాజిన్ చేసుకోండి. అలాగే మీరు కస్టమర్లు కూడా చార్జ్ చేయాలి. అలాగే కస్టమర్స్ వస్తారా? రాదు కదా. సో మాదేంటి, వీఆర్ ఫోకసింగ్ ఆన్ బోత్. అవర్ ఎయిమ్, మీరు కంపెనీని ఎలా బిల్డ్ చేశారనే క్వశ్చన్ ఆన్సర్ ఇది. అవర్ ఎయిమ్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ద ఎండ్ కస్టమర్, ఇప్పుడు అక్కడ కెమెరామాన్ గారు ఉన్నారు, హీ వాంట్స్ టు బై ఏ లెన్స్. ఆయన లెన్స్ అమెరికా నుంచి తెప్పించుకుంటే $100 ఉంటుందేమో. ఇఫ్ ద సేమ్ లెన్స్ ఐ కెన్ గివ్ ఇట్ టు హిమ్ ఫర్ $50 a year, he is beneficial. Of course, he is also beneficial. అంతే కదా. సో అందుకు ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లోవర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్, ఎందుకంటే మనం అందరూ వచ్చింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి, విలేజెస్ నుంచి మనం అప్లిఫ్ట్ అయ్యాం ఈ స్టేజ్కి. You take anybody, whoever they call themselves as celebrities, everybody, they are all from villages. Right. బయటకు షో ఆఫ్ చేయొచ్చు కానీ మైండ్ అక్కడ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఏం చేసామో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో మీ మంత్లీ బడ్జెట్ 50,000 రూపీస్ అనుకోండి, యాజ్ ఏ పేరెంట్, ఫ్యామిలీ అంతా మీరు రన్ చేయాలి. రైట్. ఆ 50,000 రూపాయలు రన్ చేయాలి, మీకు అడిషనల్ బడ్జెట్ లేదు. దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటి? రెడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంది, ఏ పెన్నీ సేవ్డ్ ఈజ్ పెన్నీ ఎర్న్డ్. రైట్. మీరు 12 నెలలు 50,000 రూపాయలు, ఒక 10,000 రూపాయలు హాఫ్ పే వాడుకొని
ఐటమ్స్ కొనుక్కున్నారు అనుకోండి, halfpay.com కొనుక్కున్నారు అనుకోండి, మీకు Okay. దొరికినవి ఐటమ్స్ కొన్ని దొరకపోవచ్చు, ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవచ్చు. ఉమ్, అలా వాడుకుంటే 13 మంత్ శాలరీ 13 మంత్ ఇన్కమ్ మీరే ఎర్న్ చేసుకుంటున్నారు. రైట్. అది కావాలంటే బంగారం కొనుక్కోవచ్చు ఫర్ సేవింగ్. ఐమ్ జస్ట్ Okay. టెలింగ్. Right, లేకపోతే మీ అబ్బాయికో అమ్మాయికో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకో ఏదైనా అవసరం ఉంటే దాన్ని వాడుకోవచ్చు. మార్కెటింగ్ గిమ్మిక్ కాదు. మార్కెటింగ్ గిమ్మిక్ ఏది తెలుసా? డబ్బులు ఎవరికి ఊరికే రావండి, ప్రతి పైసా కష్టపడి సంపాదిస్తున్నారు. కరెక్ట్. డబ్బులు ఎవరికి ఊరికే రావు, దట్ ఈస్ ట్రూ. బట్ మీరు బంగారం షాప్లో చూస్తే ప్రతి దగ్గర డబ్బులు ఛార్జ్ చేస్తారు. బంగారం అమ్మితే డబ్బులు ఛార్జ్ చేస్తారు, బంగారం కొంటే డబ్బులు ఛార్జ్ చేస్తారు, బంగారం ఎక్స్చేంజ్ చేస్తే డబ్బులు ఛార్జ్ చేస్తారు. దట్ ఐ ఫీల్ ఈజ్ ఎ గిమ్మిక్. ఓకే. హాఫ్ పేలో అలాంటిదే ఉండదు. ఊరికే సడన్ గా పెంచేయటం, అలా ఉండదు. సడన్ గా Okay. ఫెస్టివల్స్ మాకు 50% ఇవ్వగలిగితేనే మేము ప్లాట్ఫామ్ లో పెడతాము, ఓకే. ఇవ్వగలేకపోతే ప్లాట్ఫామ్ లో పెట్టము. ఓకే. అంటే ఎప్పటికీ సేమ్ ప్రైజెస్ ఉంటాయా? 50% ఏది మీరు 50%. చూసేది 50% నుంచి ఉంటాయండి. Okay. 50 అండ్ అప్, 50 and up 50, ఇంకా. 60, 70. మీరు ఇప్పుడు Right. ఎలక్ట్రానిక్ యాక్సరీస్ చూస్తే 70%, మీరు ఇందాక కూడా చూసారు, ఓకే. 70-80% కూడా ఉన్నాయి. బోట్ Right. వాచ్ ఉందండి, ఓకే. BOAT లైవ్ యూ కెన్ చెక్. 8,000 I am MRP. doing it. BOAT Ah. బోట్ అని కొట్టండి, ఓకే. 7,999 రూపీస్ వాచ్ Okay. MRP. సార్, ఇలా మనకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూఎస్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, పేరు తీయకపోయినా అమెజాన్, విచ్ ఎవ్రీవన్ నోస్, అండ్ ఆల్సో ఫ్లిప్కార్ట్ ఉంది, స్నాప్డీల్ అని ఒకప్పుడు చాలా హల్చల్ చేసింది, ఇప్పుడు అంత లేదు. బట్ ఇవన్నీ ప్లాట్ఫామ్స్ లో కూడా ఏదో ఒక బ్రాండ్, అంటే అన్నిటిని మనం నమ్మలేము, ఏదో ఒకటి వస్తుంది, ఇది రైట్ కరెక్ట్ గా వస్తుందా రాదా, లేదంటే ఫోటోలో ఒకలా ఉంటుంది, వచ్చిన తర్వాత ఇంకొకలా ఉంటుంది, వర్స్ట్ క్వాలిటీ. ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఎవరికైనా సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా హౌస్ వైఫ్సే ఉన్నారు, మేము చేసిన దానికన్నా వాళ్ళే ఎక్కువగా ఆర్డర్స్ చేస్తూ ఉంటారు, చేస్తారు. ఇంట్లో కావాల్సినవన్నీ కాబట్టి వాళ్ళు ఎలా నమ్మాలి అసలు? సో నేను ఒక సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇనార్బిట్ మాల్ తెలుసు కదా హైదరాబాద్ లో. ఇనార్బిట్ మాల్ పక్కనే అమెజాన్ మాల్ ఉందనుకుందాం, ఓకే, ఒక స్టోర్ గా. దాని పక్కనే ఏంటంటే 50% మాల్ ఉందనుకుందాం. ఓకే. మీరు దేనికి వెళ్తారు చెప్పండి? ఫస్ట్ 50% వెళ్ళి చెక్ చేస్తా. అదే మీకు మీరే చెప్పారు కదా. సో కదా, ఆవిడ that's అడిగిన a- question లో నన్ను అదే ఏంటంటే అనేది, పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యునో జెన్యున్ ప్రోడక్ట్స్ ఎలాగా ఇచ్చేస్తారని కదా. సో అమెజాన్ నేను అదే దానికి వస్తున్నాను. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే they always want to, they're selling in a different kind of a products, right? You know, so వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా అమెజాన్ మీరు వెళ్ళగానే 60% ఇద్దాము పైన అది ఉండదు, రైట్? నో కొత్త ఐటమ్స్, ఇప్పుడు వచ్చిన కొత్త ఫోన్లు ఆ విధంగా ఉండొచ్చు, రైట్? నో మేము ఫోకస్ చేసేది కంప్లీట్ గా మిడిల్ క్లాస్ కమ్యూనిటీ. మీరు వెళ్ళగానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓకే. మినిమం 15-70%. సో మా ఫోకస్ ఈస్ డిఫరెంట్, Okay. వేర్ వీఆర్ ప్రొక్యూరింగ్ ఐటమ్స్ ఆర్ వెరీ డిఫరెంట్, యూనో. సో మీరు ఈ కామర్స్ అనేది ప్లాట్ఫామ్ అనుకోవచ్చు, అలానే వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వెరీ డిఫరెంట్, యూనో. మా ఫోకస్, మేము సోర్స్ చేసే ఇది, మా డిస్కౌంట్ ప్యాటర్న్స్ వెరీ Okay. వెరీ డిఫరెంట్. అంటే దేనికి ప్రతి ఒక్క బిజినెస్ కూడా కోర్ ఫిలాసఫీ ఉంటుందండి, కోర్ వాల్యూస్. వాట్ ఈస్ ద వాల్యూ వీ బిలీవ్? వీ బిలీవ్ ఇన్ లైక్ అ స్టీప్ డిస్కౌంట్స్, ఓకే. right? Of course they believe in discounts, we believe in steep discount. Some people call us like a discount heaven, right? ఎందుకంటే we are completely about that. రైట్. కొన్ని అమెజాన్ లో మీరు చూస్తారు MRP కడుతున్నారు, మన దగ్గర MRP ఏది లేదు అసలు. దేర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్స్, ఓకే. రైట్? మీరు ఫ్లిప్కార్ట్ లో కూడా కొన్ని లేవో MRP, మీరు MRP 100% కట్టాలి. జెప్టోలో కూడా కట్టాలి, రైట్? MRP ఉంటే ఆన్ టాప్ ఆఫ్ యూ హ్యావ్. అవును. ఇన్ ఆర్ కేస్ దేర్ ఇస్ నథింగ్ వీఆర్ సెల్లింగ్ MRP, మినిమం 50%, Okay. 50, 60, So, ఆవిడ 70. అడిగిన ఇంకో క్వశ్చన్ మీరు ఏమడగానంటే ఫేక్ చెక్స్ ఫేక్ వస్తాయి. చాలా. సో నేను ఇందాక మీకు చెప్పింది, నేను ఎవరితో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను, నెగోషియేట్ చేస్తున్నాను. లెట్స్ సే యు ఆర్ ఎ బ్రాండ్, ఐ డ్రీమ్ నుంచి నేను ఒక టీషర్ట్ కొంటున్నాను, ఐ డ్రీమ్ టీషర్ట్. మీరే షిప్ చేస్తున్నారు, నేను పికప్ చేసుకొని డెలివరీ చేస్తున్నాను కన్జ్యూమర్కి. దట్ ఈస్ అవర్ మోడల్ Okay, యాజ్ ఆన్ okay. టుడే. మీ వేర్ హౌస్ నుంచి వెళ్తుంది. మీ ఐ డ్రీమ్ బ్రాండ్ని మీరు చెడగొట్టుకుంటారా ఫేక్ పంపించి? ఆబ్వియస్లీ కాదు. బాటా అనేది అంతే. ఫేక్ పంపించి చెడగొట్టుకుంటుందా లేదు. అది బ్రాండ్ వాల్యూని? డైరెక్ట్ గా బ్రాండ్ నుంచి అంటే కొన్ని హోమ్ చిన్న డెలివరీ. చిన్న బ్రాండ్స్ ఉంటాయి, వాళ్ళకి అసలు correct మేము గా చేయట్లేదు payment వాళ్ళతోటి. fail. సో బేసిక్గా మేము ఏమంటున్నాం అంటే ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేస్తూనే ఉంటాం మేము. ఓకే. బట్ బ్రాండ్ అవేర్నెస్ వాళ్ళకి ఉండాలి. నా బ్రాండ్లో ఇప్పుడు నేను ఈ సూట్, ఈ బ్లేజర్ ఉంది, ఈ బ్లేజర్ నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, మీ కెమెరామెన్ గారు ఆర్డర్ చేశారు, ఆయనకి నేను ఫేక్ బ్రాండ్ ఇదే దీనిలో పెడితే ఆయన ఎంతసేపు పడుతుంది ఆయనకి? లేకపోతే చిరిగిపోయింది పంపించాను అనుకోండి, ఎంతసేపు రిటర్న్ వస్తుంది. రిటర్న్స్ డీల్ చేయడం చాలా పెద్ద పని. ఓకే. సో అందుకు మా దగ్గర అసలు ఫేక్ అనే సబ్జెక్టే ఉండదు, లేకుండా చూస్తున్నాం. ఎందుకంటే వీఆర్ డైరెక్ట్లీ డీలింగ్ విత్ ద బ్రాండ్స్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎనీవన్ ఇన్ బిట్వీన్ అండి. ఓకే. మీకేమో ఇప్పుడు మిగతా ప్లాట్ఫామ్స్, నేను పేర్లు కావాలని తీసుకోవట్లేదు, మిగతా ప్లాట్ఫామ్స్లో ఏమవుతుందంటే
నేను యాపిల్ ఛార్జింగ్ కేబుల్ ఆర్డర్ చేశాను, నాకు ఫేక్ వచ్చింది. ఓకే. చాలా మందికి ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు, రకరకాల అంటే ఎక్స్పీరియన్స్. ఇక్కడ యాపిల్ స్టోర్లో కొంటే ఫేక్ ఉండదు. ఈ ప్లాట్ఫామ్స్లో ఏమవుతుంది, సెల్లర్ ఉంటాడు వేరే ఆయన, ఓకే. ఆ సెల్లర్ ఎక్కడి నుంచో కొనుక్కొని పెట్టుంటాడు. సో ఆయన ఒక రాయి పెట్టి పంపిస్తాడు, ఎందుకు, కొన్నిసార్లు ప్లాట్ఫామ్ని ఇబ్బంది పెడదామని. దట్ ఈస్ ఆల్సో ఏ పాసిబిలిటీ. సో మనం ప్లాట్ఫామ్ని ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. ద పర్సన్ హూ ఈస్ సపోర్టింగ్ ద ప్లాట్ఫామ్ యాజ్ అ సెల్లర్, వాళ్ళు కూడా మిస్చిఫ్ చేయొచ్చు. రైట్. అందుకు మేమేం చేస్తున్నాము, బ్రాండ్తో డైరెక్ట్గా డీల్ చేస్తున్నాం కాబట్టి బ్రాండ్లో ఉన్న ఎంప్లాయీ తప్పు చేస్తే ఏమో మాకు తెలియదు కానీ, బట్ ఆయన ఒక రాయి పెట్టాలంటే ఆయనకి రాయి అవైలబుల్ ఉండాలి కదా అందులో. ఇన్ ఏ వేర్ హౌస్ విచ్ బిలాంగ్స్ టు ఏ టాప్ బ్రాండ్, దే హ్యావ్ ఆల్ ది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో వాళ్ళు డెలివర్ చేసినప్పుడు మీరు అడిగిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో మా ప్లాట్ఫామ్ లో ఆ ప్రాబ్లం ఎంతవరకు రాలేదు, రాదని అనుకుంటున్నాను. రైట్. సో మీరు ఆన్ బోర్డ్ చేసుకునే బ్రాండ్స్ కూడా అలాంటివి ఉన్నాయి కాబట్టి మీకు ప్రాబ్లం రాలేదు. జస్ట్ టు యాడ్ వాట్ ఈస్ సాడ్, మేము రిజెక్షన్ రేట్ 80% అండి. అంటే రిజెక్షన్ రేట్ అంటే ఏ సెల్లర్ రావాలంటే వీ చెక్ అ లాట్. సో అదే చెప్తున్నా, వీఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్, రైట్? సో క్వాలిటీ ఊరికి ఇప్పుడు మీరు 90 కాదు 98% ఆఫ్ కూడా పెట్టొచ్చు. దర్ ఇస్ టుమారో యూ కెన్ సీ 98% .com అని రావచ్చు, మేము 98% ఇస్తామని. అది కాదు కదా, క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండాలి, రైట్ ప్రోడక్ట్స్ ఉండాలి. సో వీఆర్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ఫోకస్డ్. ఈ తక్కువ బ్రాండ్స్ కొన్నున్నా కానీ పర్లేదు, రైట్ గా ఇచ్చేద్దాం అనేసి. యాక్చువల్లీ దట్స్ వేర్ యు ఆస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరిదే, ఎందుకంటే చాలా చూసేసి ఫేక్ అంతా అయిపోయింది అలాగా. సో దట్స్ అసలు అక్కడే స్టార్ట్ అయింది ఆ ఫ్రస్ట్రేషన్. ఫేక్ ఉండొద్దు, 50% ఆఫ్ ఉండాలి, ఉన్నవే ఉంటాయి, తక్కువ ఉంటాయి. దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు గివ్ అండ్ సర్వ్ ఇన్ ఎ గుడ్ వే. ఎందుకంటే అలా ఫేక్ ఇది వేస్తే మీరు చెప్పండి, ఒకసారి మీకు ఫేక్ వెళ్తే యూ వోంట్ బి ఐడియల్, రైట్? నో. సో యూ పుట్ ఎ నెగిటివ్ రివ్యూ, ఇలా నాకు ప్రోడక్ట్ వచ్చింది అనేసి. ఆ రివ్యూ ఒక 10,000 బయర్స్ ని ఆపుతుంది, రైట్? ఎవరు కూడా రైట్ బిజినెస్ చేయాలనుకున్నాడు ఎవరు చేయరు ఆ విధంగా. ఇప్పుడు మారిపోయిందండి. నిన్న అడిగితే 4 years బ్యాక్ 5 years బ్యాక్ సినారియో ఇప్పుడు వెరీ డిఫరెంట్. పీపుల్ నో బడీ వాంట్స్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ బిజినెస్. అసలు నేను చాలా పర్టికులర్. సో వెరీ మంచి వాళ్ళతోనే చేద్దాం, మంచి బ్రాండ్స్ చేద్దాం, తక్కువ ఉంటే తక్కువ. దట్స్ ఇట్, దిస్ ఇస్ ఆల్ వీ కెన్ సెల్. సో కింద ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు 50% డిస్కౌంట్, కానీ నేమ్ ఇట్ సెల్ఫ్ హాఫ్ పే అని పెట్టారు. పేరు ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి. మీరు చెప్పండి, అంటే నేను కంపేర్ చేయట్లేదు. అమెజాన్ అంటే ఏంటండి, ఫారెస్ట్, రైట్? ఇవన్నీ ఆఫ్టర్ దట్ గూగుల్ కి ఏమన్నా నేమ్ ఉందా, మీనింగ్ ఉందా? నాకు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కూడా పేరే చెప్పేయాలి అనేసి. హాఫ్ పే హాఫ్ ప్రైస్, ఇట్స్ వెరీ ఈజీ. అండ్ ఇది ఉంటుంది. అది ఇప్పుడు కూడా డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఉందండి సైట్ కూడా. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఏంటి సెట్టింగ్ మార్చుకొని తెలుగులో చూడొచ్చు, హౌస్ వైఫ్ కానీ అలాగా. సో మేక్ ఇట్ ఈజీ. అండ్ ఈవెన్ మీరు కొనాలంటే కూడా జస్ట్ 1 minute అంతే, బై నో బటన్, ఓటీపీ. అదే ఎక్కువ టూ మెనీ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వేరే సైట్స్ లో అయితే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అసలు ఎందుకంటే దే వాంట్ టు సెల్ మోర్. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా సింపుల్ గా ఉంది. నాకు తెలిసి ఇందాక అన్నట్టుగా హౌస్ వైఫ్స్ కి కూడా వాళ్ళు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కిచెన్ కి సంబంధించి కన్ఫ్యూజ్ చేయకుండా. ఇంకా ఎడిషన్ ఏంటంటే, మీరు ఫేక్ గురించి మాట్లాడారు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ సబ్జెక్ట్. అది ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేస్తామంటే, దినమలార్ అనే ఒక పత్రిక ఉంది తమిళనాడులో. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకి తెలియదు. On July 2nd, 1/4 page, half pay, తమిళ్ వర్షన్ దినమలార్ వాళ్ళు మమ్మల్ని పబ్లిష్ చేశారు. నాకు తెలిసి మేము విన్నది ఏంటంటే, వాళ్ళు కూడా ఫస్ట్ ఇది లేకుండా వాళ్ళు ఆర్డర్ చేసి అంత కన్ఫర్మ్ చేసుకొని ఇచ్చేసారు. ఇప్పుడు ఐ డ్రీమ్ ఉంది మా దగ్గర, మీరు ఎందుకు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు చెప్పండి? ఇంట్రెస్టింగ్ గా ఉంది, అందరికి తెలియాలి అని చెప్పేసి. లేకపోతే ఐ మీన్ దేర్ ఆర్ డెఫినెట్లీ పెయిడ్ ఆర్టికల్స్, ఐఎమ్ నాట్ డినైయింగ్ దేర్ ఆర్ పెయిడ్ ఆర్టికల్స్, బట్ మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇంటర్వ్యూ చేద్దాం రండి మాట్లాడదాం అని చెప్పి మీరు మమ్మల్ని పిలిచారు కదా. ఎందుకు? ట్రస్ట్ ఎస్టాబ్లిష్ అయింది. ఎవరికి ట్రస్ట్ ఎస్టాబ్లిష్ అయింది? మీ టీంలో ఉన్న మురళీధర్ గారు. మురళీధర్ గారు నాతో మాట్లాడుతూ, ఇలాగ తిరుమల గారు మీ పేరు విన్నాను మీడియాలో, ఇది వచ్చి ఒకసారి ఇంటర్వ్యూ చేయండి అని. So they chose you. You're asking all the toughest questions possible from the consumer's perspective. అంతే కదా, ఇది కన్జ్యూమర్ యాప్. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఉంటేనే, మీరు కన్జ్యూమర్ గా బిహేవ్ చేస్తేనే మీకు ఆన్సర్స్ అన్ని పర్ఫెక్ట్ వస్తాయి, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బట్ ఎంత పర్ఫెక్ట్ గా ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసి మీరు రన్ చేస్తున్నా కూడా ఏదో ఒక రివ్యూ వస్తూ ఉంటుంది కదా. సో కస్టమర్స్ దగ్గర నుండి మీకు ఎలాంటి రివ్యూస్ వచ్చాయి ఇప్పటి వరకు? చాలా రేర్ అండి, ఎందుకంటే నెగిటివ్ రివ్యూస్ చాలా తక్కువ. ఒక్కోసారి ఏంటంటే ఏమన్నా వాళ్ళకి 8 ఆర్డర్ సైజ్ ఏమన్నా మిస్ మ్యాచ్ ఉండటం అలా ఏమన్నా ఉంటాయి తప్పితే
ఇప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ యూనో. ఇప్పుడు వీఆర్ సెండింగ్ వాట్ దే వాంట్ రైట్ నో. మీరు సైజ్ ఏమన్నా ఎంత పెడితే ఏమన్నా ఆ సైజ్ లో ఏమన్నా డిఫరెంట్, ఇప్పుడన్నా రేర్ గా మీరు షూ సైజ్ 8 అంటే అవును 10 వెళ్తే అలాంటి ఉంటే వెంటనే రీప్లేస్ కూడా ఉంటుంది అనమాట. అట్లా రేర్ సిచ్యువేషన్స్ ఓకే యూనో. అండ్ అదర్వైజ్ లైక్ వీ డోంట్ సీ మచ్ ఎట్ ఆల్. కానీ కమెంట్స్ అనే కొంతమంది పెడతా ఉంటారండి యూనో రకరకాల. That's దట్స్ very సంథింగ్ యూ usual. క్యాన్ విషయం స్టాప్. చెప్పండి, నేను లైఫ్ లో నేర్చుకున్నది ఒకటి. యా యా నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందంటే యూఆర్ బ్లెస్డ్. సంథింగ్ హ్యాపెన్. We're That already means doing something I'm doing great. something big. People want to target me. ఓకే సో దాన్ని ఏమంటారు, సంకల్పం గట్టిదైతే నోబడి కెన్ స్టాప్ మీ. రైట్ పవర్లో ఉండే ఇప్పుడు మీరు ఆ చైర్ ఉంది, ఆ చైర్ మీకు పర్మనెంట్ కాదు. ఆ చైర్ పర్మనెంట్, బట్ మీరు ఆ చైర్లో పర్మనెంట్ కాదు. కరెక్ట్ ఇది గుర్తుంచుకుంటే జీవితంలో హ్యాపీగా ఉంటాం. అవును ఇవాళ ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారు రేపు ఉండరు, ఎస్టర్డేస్ ప్రైమ్ మినిస్టర్ ఇవాళ లేరు, ఎస్టర్డేస్ చీఫ్ మినిస్టర్లు ఇవాళ లేరు. సో నిబద్ధతతో బిజినెస్ చేస్తే, నిజాయితీగా బిజినెస్ చేస్తే, నిజాయితీగా బ్రతకాలనుకుంటే ఫీడ్బ్యాక్ అన్నది ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. ఓకే ఇప్పుడు మీరు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఫేక్ అనే క్వశ్చన్ మీరు అడిగారు. ఫేక్ అని మీరు నా మైండ్లో విన్న వెంటనే కొంచెం బ్లడ్ బాయిల్ అవుతుంది, ఎందుకు అందులో ఫేక్ లేదు. లేదు బట్ నేను ఆన్సర్ ఎందుకు చేశాను మీకు, మీ ద్వారా ప్రజలకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఓకే అడగడంలో మీకు తప్పలేదు. సో ఫీడ్బ్యాక్ నాకు ఎవరైనా ఇస్తే నేను అది నిజంగా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అయితే కంపెనీ గురించి మార్చుకుంటాం, ఓకే ప్రాసెస్ మార్చుకుంటాం. బట్ ఫీడ్బ్యాక్ ఎప్పుడు భయపడలేదు. ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. ఓకే అది. రైట్. సో నేను యాప్ ఇలా ఓపెన్ చేసి చూస్తుంటే అన్ని 78%, 60%, అబౌవ్ 50 కనిపిస్తున్నాయి. ఫస్ట్ చూసినప్పుడు అంటే నిజంగా అయితే 50 తక్కువ ఉన్నాయి, అన్ని 60-70. అవును మీరు అంటే ఇంత తక్కువ ప్రైసెస్ లో వస్తున్నాయంటే ఎవరికైనా ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ అవ్వదు. అవును. దట్ ఈస్ వెరీ చూపించండి లైవ్ లో, Huh? మీరు చూపించండి. కనిపిస్తుందా? లైక్ 75% డిస్కౌంట్, 69%, 61%, 72%. అంటే ఎంత పర్సెంటేజ్ అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ. అది ఓపెన్ చేయండి ఒకసారి, గో త్రూ ద ప్రాసెస్, ఎంత ఈజీగా ఉంటుంది. రైట్ ప్రతి దానికి ఎంఆర్పి ఎగ్జాక్ట్ గా ట్యాగ్ మీద ఎంత ఉంటుంది అదే ఎంఆర్పి. ఎగ్జాక్ట్లీ ఇలా పైన కనిపిస్తుంది క్లియర్ గా ప్రైస్, పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్, కరెక్ట్. కలర్, అది జస్ట్ క్లిక్ ఆన్ బై, దట్స్ ఇట్. యా యా ఓకే జస్ట్ రైట్, వెరీ మచ్ ఈజీ. అండ్ సార్ యూజువలీ మనకు గార్మెంట్స్ అని కాదు కానీ ప్రతి ప్రోడక్ట్ కూడా ఇప్పుడు కిచెన్ టూల్స్ ఉన్నాయి. సో హౌస్ వైఫ్స్ ఆర్డర్ చేసుకోవాలి, అండ్ బుక్స్ అన్నట్టుగా మీరు ఇంకా చాలా స్టూడెంట్స్కి కావాల్సిన స్టేషనరీ కూడా, సో ప్రతిదీ కూడా అవైలబుల్ ఉంది. కాబట్టి మీరు ఆర్డర్ అంటే ఆన్బోర్డ్ చేసుకునే ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళు కూడా జెన్యూన్ ప్రోడక్ట్స్ ఇస్తారు అని చెప్పేసి మీకు ఆ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా వస్తుంది. అయితే ఇంత ఫేజెస్ అన్ని దాటకుండా మీరే డైరెక్ట్ గా డెలివర్ చేస్తున్నారు కాబట్టి, అంటే 1 or 2 people ఇన్ బిట్వీన్, కానీ డిలే ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటాయని కూడా ఒక డౌట్ వస్తుంది. డిలే ఏమి ఉండదండి. ఇప్పుడు ఇండియాలో మీరు చూస్తే డెలివరీ చాలా వీఆర్ హ్యావింగ్ అ బెస్ట్ ఆఫ్ టైమ్స్ యూనో. మీరు డెలివరీ ఇప్పుడు చూడండి, బ్లింక్ ఆఫ్ సెకండ్స్ యు ఆర్ సీయింగ్ ఇట్. కాఫీ రైట్ యూనో ఇస్ నెవర్ దేర్ ఇన్ అదర్ కంట్రీస్ బై ద వే. పీపుల్ థింక్ యూనో యుఎస్ లో లేదు క్విక్ కామర్స్ ఇంత ఫాస్ట్ గా. యూనో ఈవెన్ చైనాలో కూడా కొన్ని దగ్గర ఉంది కానీ ఇండియాలో ఉన్నంత క్విక్ కామర్స్ ఏం లేదు. సో ద ఇవాల్వ్మెంట్ ఆఫ్ డెలివరీ హ్యాపెన్ వెరీ వెరీ. ఇప్పుడు ఆల్మోస్ట్ అమెజాన్ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అలాగే ఇప్పుడు అమెజాన్ కూడా దే ఆర్ డిపెండింగ్ ఆన్ అదర్ డెలివరీ పార్ట్నర్స్ లైక్ ఎక్స్ప్రెస్ బీస్ డెలివరీ అండ్ డిఫరెంట్ ఈనామ్ ఎక్స్ప్రెస్ అంతా ఇది కదా. వీఆర్ యూజింగ్ ద సేమ్. సో అక్కడేం తేడా ఉండదు. ఇప్పుడు మీరు పోస్టల్ సర్వీస్ వాడితే మీరు పోస్ట్ చేసినా అక్కడికి 2 రోజుల్లో చేరుతుంది, నేను పోస్ట్ చేసినా 2 రోజులు చేరుతుంది, తేడా ఏం లేదు కదండి. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్. డెలివరీ అప్పుడప్పుడు వర్షాలు ఉంటాయి, కొన్ని తప్పదు కదండి, వెదర్ కండిషన్స్ అట్లాగా, అలాంటి ఏమైనా ఒక 1 day ఏమైనా డిలే అవుతుందేమో. అదర్వైజ్ లైక్ 2 to 3 days ఇస్ డెలివరీ ప్రాసెస్ అనేది ఇండియాలో ఇప్పుడు ఎస్టాబ్లిష్ ప్రాసెస్, చాలా మెచ్యూర్డ్ మోడల్, చాలా బాగుందండి. డెలివరీ పార్ట్నర్స్ వెరీ వెరీ మెచ్యూర్డ్ మోడల్ లో ఉన్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నది కస్టమర్స్ కూడా అడ్జస్ట్ అవుతున్నారండి. ఇప్పుడు మీరే ఏమన్నా ఒక క్విక్ కామర్స్ చేస్తే వర్షం వస్తుంది అనుకోండి, అరే 20 minutes ఓకే నో ప్రాబ్లం అని జనాలు కూడా తెలుసు. ఇంత ముందు మెచ్యూరిటీ లా ఇప్పుడు కూడా ఓకే దేర్ ఆల్సో. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనము ప్లేస్ చేసిన ప్రొడక్ట్స్ అని లిస్ట్ చేసిన ప్రొడక్ట్స్ అని పెరిషబుల్ ఐటమ్స్ ఇంకా 1 day డెలివరీ లేట్ అయింది అనుకోండి, వాళ్ళకి నాట్ ఎ వెజిటబుల్ నాట్ ఎ ఫ్రూట్. సో అందుకు అసలు మేము కిరాణా చేయమండి, కిరాణా ఫుడ్ ఐటమ్ ఏం చేయమండి. ఏమన్నా ఉంటే డ్రై ఫ్రూట్స్ అయి ఉంటాయి తప్పితే ఆల్ అబౌట్ రీటైల్. చాలా మంది నాకు అప్రోచ్ అవుతున్నారు. ఒక చాక్లెట్ కంపెనీ అప్రోచ్ అయింది, బిగ్ కంపెనీ, వి రిజెక్టెడ్. ఎందుకు కాదండి, మెల్ట్ అయితే మధ్యలో ఎండ్ ఉంటుంది. ఇప్పుడు దాకా మనకు సమ్మర్ అయింది కదండి, మధ్యలో అదే అంటున్నా నేను, వీఆర్ నాట్ హంగ్రీ టు ఆన్ బోర్డ్ ఎవ్రీథింగ్. నేను అందుకని అంటున్నా ఈ ప్లాట్ఫామ్ వేరే విధంగా కాదు, హాఫ్ పే అనేది ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ ఓన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ కోసమే ఈ తపన, వాళ్ళ కోసమే ఈ ట్రయల్స్ అని. వీఆర్ రిజెక్టింగ్ బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్
అది ఓకే. ఇప్పుడు 100 మంది ట్రై చేసి ఒక ప్రోడక్ట్ ట్రై చేశారు అనుకోండి, మా దగ్గర లేదనుకోండి, వీ నో సమ్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ దిస్ అని ఆ ప్రోడక్ట్ పెడుతున్నాం. రైట్. కరెక్ట్. సో ఓకే. ఓకే. ఇది ఎక్కడ దొరకనిది ఇంకా ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ అవని. సో మేము రికమెండేషన్ మాకు చెప్తుంది ఈ ప్రోడక్ట్ ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు, సో లెట్స్ ట్రై అండ్ గెట్ దిస్ అని. ఓకే. సో అలా చెప్పి ప్రొయాక్టివ్ గా ప్రోడక్ట్స్ కూడా పెడతాం అనమాట. ఓకే. Need ఓకే. based. That's better way. ఇంకోటి కూడా ఒక్కోసారి హౌస్ వైఫ్ మాకున్న కెపాసిటీలో తిరుపతిలో ఈ మధ్య ఒక 10 మందిని పిలిచాం, అంటే హౌస్ వైఫ్ అట్లాగా చూసేసి ఏమేమి మిస్ అవుతున్నాయి, ఇంకా ఏమేం కావాలి. ఎందుకంటే Okay, okay. మామూలుగా ఎలా ఉంటది, కొనేవాళ్ళు వేరే, అసలు చేసేవాళ్ళు వేరే మైండ్ సెట్ లో ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళే- తెలిసినంత మనకు తెలియదు తెలియదు కదండి. ఇప్పుడు మీరు ఏం కొంటారో మీకు బెటర్ గా తెలుస్తుంది. అలాగే చాలా హెల్ప్ అయింది. ఈ కావాలి అవి కావాలి అనేసి. కొందరైతే సార్ ఇవి చీపులు ఎందుకు సార్, బ్రాండెడ్ ఇంకోటి ఎందుకు బ్రాండెడ్, ఇవన్నీ కూడా ఈ కూడా మామూలు కూడా పెట్టండి అనేసి డిఫరెంట్ ఫీడ్బ్యాక్స్. Okay. ఇట్స్ ఆల్వేస్ గుడ్. అలా చేస్తున్నాం రివర్స్ వేలో. స్టూడెంట్స్ Okay. కూడా వీఆర్ షోయింగ్ దెమ్. కొంతమంది ఇక్కడ ఈ పైన ఇది బాగుంటే ఉంటుంది, రకరకాల అందరినీ మనం సాటిస్ఫై చేయలేం కదా. కరెక్ట్. కరెక్ట్. దట్స్ ఇట్. Okay, థింగ్స్ ఆర్ గోయింగ్ వెరీ గుడ్. ఈ మన డిజిటల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ బుక్స్ ఇందాక నేను కవర్ చేశాను కదా. అవును. ఈవెన్ వీఆర్ ప్లానింగ్ కెఫే వౌచర్స్ కూడా అండి. ఓకే. ఇప్పుడు మీరు పేర్లు చెప్పలేను కానీ మీకున్న టాప్ చైన్స్, మీరు జస్ట్ ఇమాజిన్, మీరు అక్కడికి వెళ్తే ఒక క్యాపుచినో 250 రూపీస్ 200 ఉంటుంది కదా. జస్ట్ ఇమాజిన్ యువర్ గెటింగ్ దట్ ఫర్ 100 రూపీస్. ఓకే. ఇట్స్ గుడ్ కదా. అక్కడ కూడా హాఫ్ పే. ఇంక మన కాన్సెప్ట్ మారదు. హాఫ్ పే దట్స్ సిన్ అంటే హాఫ్ పే అని చెప్పి మళ్ళీ మీరు 40 అలా ఇస్తే అలా కాదు. ఓకే. హాఫ్ పే ఆల్వేస్ రైట్. రైట్. ఎవ్రీ సో మినిట్. ఇప్పుడు ఇండివిజువల్స్ కూడా చాలా మంది బిజినెస్ చేస్తున్నారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమిళనాడులో ఎక్కడో మారుమూల ప్లేస్ లో వాళ్ళ ఒక గార్మెంట్ స్టోర్ ఉంది. సో చాలా బ్రాండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అంటే అవును. వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది కూడా వెరీ మచ్ జెన్యూన్. సో వాళ్ళు మీ దగ్గరకు అప్రోచ్ అవ్వాలంటే ఎలా, 100%. వాళ్ళ స్టాక్ క్లియరెన్స్ చేసుకోవాలంటే ఎలా? 100%. కాకపోతే ఏంటంటే వాళ్ళ జిఎస్టీ ఒకటి ఉండాలి కంపల్సరీగా. రెండోది అంటే క్వాలిటీ చెక్ ఉండాలండి. Right. మాకేమో బ్రాండ్ లేకపోతే మేము శాంపుల్ కూడా మేము పే చేస్తున్నాం, వాళ్ళని పంపిమని చెప్తాం ఆఫీస్ కి. ఓకే. వీ చెక్ అండ్ అంటే ఎవరు పడితే అట్లా ఇదైతే అదే చెప్తున్నా అండి. వీఆర్ నాట్ హంగ్రీ టు పుట్ ఎవ్రీథింగ్ రైట్. దర్ ఇస్ ఆల్వేస్ అ క్వాలిటీ చెక్ ఇన్ బిట్వీన్. సో వాళ్ళు ఎలా అప్రోచ్ డెఫినెట్ గా అప్రోచ్ అవ్వచ్చు. Right. మన సైట్ లో మన సెల్లర్ వెబ్సైట్ లో జోన్ ఉంటుంది, ఉంది, సెల్లర్ జోన్ ఉంది. సెల్లర్ Seller జోన్ zone. ఉంది. ఓకే. వాళ్ళు పెట్టేసేస్తే వెంటనే 1 hour లో కాల్ వెళ్ళిపోద్ది. వి ఆస్ ఫర్ శాంపుల్. వాళ్ళు ఆల్రెడీ వేరే దగ్గర చేస్తున్నారు, కంప్లైంట్స్ ఏం లేవంటే మేము చెక్ కూడా చేయము. ఇది అసలు ఎక్కడా చేయట్లేదు, ఫస్ట్ టైం ఇది చేస్తున్నారంటే వీ వాంట్ టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్. ఓకే. బట్ ఆ సెల్లర్ జోన్ లో మిడిల్ మ్యాన్ ఉండకూడదు. రైట్. వాళ్ళే మీరు డైరెక్ట్ అడిగిన వాళ్ళు క్వశ్చన్ పంపించాలి. డైరెక్ట్ గా మీరు చెప్పినట్టు Client డైరెక్ట్ గా వాళ్ళు వీవర్స్ అనుకోండి, Mm. వాళ్ళు శారీస్ చేస్తున్నారు, హ్యాండ్లూమ్స్. యా ఆ శారీస్ డైరెక్ట్ గా వాళ్ళు మార్కెట్ లో పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఓకే. నో ప్రాబ్లం. ఓకే. సెల్లర్ జోన్ లోకి వెళ్ళి మాకు ఎప్పుడు చాలా అయితే హెల్ప్ mail అవుతుంది పెడితే వాళ్ళకి. Right. ఎందుకంటే చాలా direct. వాళ్ళకి మార్కెటింగ్ కెపాసిటీ ఉండదు, మార్కెటింగ్ బడ్జెట్ ఉండదు, అవి ఏం అవసరం లేదు మనతోటి. మనతోటి ఇప్పుడు మీకు ఈవెన్ 1 lakh ప్రొడక్ట్స్ ఉన్నా అసలు మనం ఏం ఆన్ బోర్డింగ్ ఛార్జెస్ చేయము. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫర్ దెమ్ హాఫ్ పే ఇస్ వాళ్ళ సెలబ్రిటీ, హాఫ్ పే రైట్. మార్కెటింగ్ సెలబ్రిటీ అంతే. ఓకే. కాకపోతే ఇష్యూ ఏంటంటే వాళ్ళ దగ్గర క్లియరెన్స్ సేలే పెట్టగలరు. రైట్. కొత్తది రేట్ ఎక్కువ పెట్టి మళ్ళీ తగ్గించాల్సి ఉంటుంది. అలాంటి తప్పులు మేము చేయం. ఓకే. ఓకే. ఎంఆర్పి ఎంఆర్పి వాళ్ళు పెంచేసి, ఎందుకంటే మార్కెట్లో ఏదైనా మీరు ఇప్పుడు మీరు కొనుక్కున్నారు ఏదో లిప్స్టిక్, ఆ లిప్స్టిక్ వేరే ప్లాట్ఫామ్లో ఎంత ఉందో ఆల్రెడీ మీరు చెక్ చేసి ఉంటారు. చేసినాం పక్కా డెఫినెట్లీ. చేసి ఇక్కడ తక్కువ ఉంది, సేమ్ బ్రాండ్ కాబట్టి ఇక్కడ ఆర్డర్ చేశారు. రైట్. సో కన్జ్యూమర్ ఎవరైతే ఆర్డర్ చేసుకుంటున్నారో దే ఆర్ వెరీ వెరీ క్లెవర్. రైట్. అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు కూడా మన హైదరాబాద్ లో ఒక పెద్ద మార్కెట్ ఉంది. సో అన్ని మోస్ట్లీ చాలా ఏరియాస్ లో ఉంది. అయితే మంత్ కావాల్సిన గ్రాసరీస్ అన్ని వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు, అందరికీ తెలుసు అది. అయితే చాలా మంది అంటారు దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట దొరికే ఎంఆర్పీ కన్నా దాంట్లో 15 రూపీస్ 20 రూపీస్ తక్కువకే 5 వస్తుంది. to 7%. దాంట్లో చాలా తక్కువకే వస్తుంది కాబట్టి బల్క్ లో తీసుకుంటారు. కానీ దాంట్లో క్వాంటిటీ కూడా తగ్గుంటుంది కాబట్టి ఇంత డిస్కౌంట్ కి వాళ్ళు ఫుడ్ ఇవ్వగలుగుతున్నారు ఐటమ్స్ అనేది అలా అంటారు. చేయొచ్చు అండి. మీరు అదే శారీలో అది పాసిబిలిటీ కాదు. ఖచ్చితంగా. రైట్. తర్వాత Right. కిచెన్ ఐటమ్ ఒక కుక్కర్ ఏమి క్వాంటిటీ తక్కువ వస్తుంది. అవి ఫుడ్ ఐటమ్స్ లో ఇప్పుడు మీకు తెలియదు, మనకు కూడా తెలియదు కదా. వి సే హాఫ్ ఎ కేజీ, అది 400 grams ఉండొచ్చు కదా, కరెక్ట్. 350 కూడా మీరు ఉండొచ్చు. చెప్పే బ్రాండ్ నాకు మైండ్ లో వచ్చింది. మీరు ఫస్ట్ చెప్పిన సో Right. మేము అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కన్జ్యూమర్ కి ఏదైతే చీటింగ్ ఛాన్సెస్ ఉంటాయో అసలు ఫుడ్ ఐటమ్ చేయట్లేదు. పెట్టుకోవడం. ఓకే. ఫుడ్ ఐటమ్స్ అక్కడ బ్రాండెడ్ ఐటమ్స్ చాలా తక్కువ. మన మిడిల్ క్లాసెస్ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఇక్కడ తక్కువ వస్తుంది కదా 5% అని వెళ్ళి కొనేస్తున్నాం. క్వాలిటీ చూడట్లేదు, క్వాంటిటీ చూడట్లేదు. వాళ్ళు బిగ్ బ్రాండ్ కాబట్టి అలాంటి తప్పులు చేస్తారు అని అనుకోవట్లేదు నేను. చేస్తే బ్రాండ్ వాల్యూ పోతుంది. అండ్ దేర్ లిస్టెడ్ కంపెనీ, ఇంకా ఇష్యూ వాళ్ళకి. బట్ మేమేమనుకుంటున్నామంటే మా ఫ్యూచర్ గ్రోత్
అదే ప్లేస్ పక్కనే హాఫ్ పే షాప్ ఉంటుంది. ఇందా నేను అన్నట్టు ఆల్రెడీ ఇన్నాళ్ళు పెరుసు. డిఫరెంట్ గా ఉంటది. ఓకే Yeah, yeah. అవి మేము ఫోకస్ చేయము, ఓకే పెరిషబుల్ ఐటమ్స్. ఓకే మనం ఏవైతే ఉన్నాయో దీనిలో పీపుల్ కెన్ లుక్ అట్ ది ఐటమ్. ఓకే ఓకే అది మా ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్ లో ఉంది. ఓకే దానికి చాలా డబ్బులు సంపాదించాలి, చాలా ఇన్వెస్ట్ చేయాలి. సో అది ఎప్పుడు ఆ స్టేజ్ కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అది కూడా హాఫ్ పే ఆ, అయిపోవాలి half pay లో అన్నీ అంతే, half సో ఆ స్టేజ్ కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇవాళ కొన్ని అమ్మగలుగుతున్నాం. అదే మనం బిజినెస్ ని కన్జ్యూమర్ దగ్గర తీసుకెళ్ళి, ఇప్పుడు పాల బిజినెస్ ఉంటుంది, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అవును వాళ్ళు బిజినెస్ ని కన్జ్యూమర్ దగ్గర తీసుకెళ్ళి ఉదయాన్నే 3 o'clock వాళ్ళు ప్రాసెస్ చేసి ఆ పాలను తీసుకెళ్ళి ప్రతి విలేజ్ లో పెడతారు పాల ప్యాకెట్లు. ఆ స్టేజ్కి వెళ్ళగలిగినప్పుడు ఇంకా బిజినెస్ ఇదవుతుంది. బట్ దానికి చాలా ఎఫర్ట్ ఉండాలి. ఓకే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, Yeah. తర్వాత మీ గోడౌన్ కాస్ట్, రెంటల్స్. ఓకే సో బట్ దట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ అవర్ కరెంట్ థింగ్. We're focusing on Right, retail. right. and Retail, Core right. is retail. బట్ No food ఇంత items. జర్నీలో కూడా మీకు చాలా హర్డల్స్ ఉంటాయి డెఫినెట్లీ. సో Mm. మీకు యూజువల్లీ ఉండే హర్డల్స్ ఏంటి సార్? No, definitely ఇంత చేయాలంటే ప్రాసెస్ ఎక్కువ అండి, బట్ వీఆర్ ఎంజాయింగ్, రైట్? Mm. ఎండ్ ఆఫ్ ద డే వెన్ వీ బ్రింగ్ సంథింగ్ ఫర్ లోయర్ వాల్యూ, రైట్? మీరే ఆలోచించండి, మీ సిస్టర్ ఉన్నారు అనుకోండి, తను కొన్న కెపాసిటీలో ఒక ఐటమ్ 200 రూపీస్ కొంటారు, మీకున్న నాలెడ్జ్ కి మీరు తగ్గించి 150 రూపీస్ కి అలా ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి? కరెక్ట్ వీ హ్యావ్ అ సేమ్ ఫీలింగ్, రైట్? అంటే ఏదో ఎమోషనల్ గా అన్నది చెప్పట్లేదు, వీఆర్ ఎంజాయింగ్. Okay. సో అండ్ మార్కెట్ ఆల్సో రెస్పాండింగ్ గుడ్ అండ్ పాజిటివ్ గా కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే ఒక వెరీ స్మాల్ హట్ లో ఉన్నారు. నాకు యాక్చువల్లీ ఐ వాజ్ సో మూవ్డ్ రీసెంట్లీ. అంటే ఆ అబ్బాయి ఒక ఎంత ఇది అంబ్రెల్లా గొడుగు ఒకటి 100 రూపాయలు 99 రూపీస్ కొని అది వీడియో పంపించారు. ఆ అబ్బాయి పెట్టు, నిజంగా చెప్తున్నా, ఐ వాజ్ సో మూడ్. these are ఏదో the సినిమాటిక్ moments. గాని కాదు, ఐ వాజ్ సో మూడ్ పర్సనలీ. మ్యాన్, దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హాఫ్ పే అనిపించింది. సో నిజంగా బేసిక్ గా మీరు Yeah. అడిగిన క్వశ్చన్ నా ఆన్సర్ ఏంటంటే ద బిగ్గెస్ట్ హర్డిల్ దట్ ఐ ఫేస్, బికాజ్ నేను అవుట్ గోయింగ్ పర్సన్ ని, నెగోషియేషన్కి వెళ్తూ ఉంటాను, మీలాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. విన్నింగ్ ద ట్రస్ట్, Right. రైట్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హర్డిల్. మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఒక బాటా అనే కంపెనీని కన్విన్స్ చేసి మన ప్లాట్ఫామ్ తీసుకురావడం అంత ఈజీ కాదు. ఓన్లీ వి బోత్ నో. ఓకే రేపు పొద్దున రాబోయే కంపెనీ 3 నెలల నుంచి మాతో మాట్లాడుతుంది, 3 నెలల నుంచి. ఓకే బట్ ఆ కంపెనీ మా ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన రోజు ఇట్ ఈస్ లైక్ It's no open secret. Reliance is coming. with రిలయన్స్ us. ఆఫ్ కోర్స్ అంటే దాంట్లో అదే చెప్తున్నా, Reliance is coming to us. Right. That's what I'm సో saying. నేనేమంటున్నానంటే Right. Why they are doing all that? ట్రస్ట్ విన్ చేయాలంటే ఓకే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హర్డిల్ దట్ వి ఫేస్. దే గో టేక్ అస్ టు ద ప్రాసెస్. వాళ్ళకి మేము నచ్చాలి ఫస్ట్. ప్లాట్ఫామ్ మీరు అడిగే క్వశ్చన్, మీరు నిజంగా నా ప్లాట్ఫామ్ నా ప్రోడక్ట్ని మీ ప్లాట్ఫామ్లో పెట్టి నా కంపెనీ తాలూకా బ్రాండ్ నేమ్ పాడు చేయరు కదా అనే క్వశ్చన్ ఫస్ట్ వాళ్ళ మైండ్లోకి వస్తుంది. Correct, correct. ఆ ట్రస్ట్ మా మీద ఉంటేనే తప్ప వాళ్ళు ఇది చేయరు, ఏమంటారు, ఎంకరేజ్ చేయరు. అదే ట్రస్ట్ మాకు కన్జ్యూమర్ నుంచి రావాలి. వేణు గారు ఇచ్చిన గొడుగు ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. మీరు ఇప్పుడు మీరు ఎందుకు ఆన్లైన్ లిప్స్టిక్ చేశారు? రేపు పొద్దున్న లిప్స్టిక్ వాడిన తర్వాత యూ హ్యావ్ టు బికమ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ అస్. రైట్ మీ ట్రస్ట్ మేము విన్ చేసిన రోజు మేము సక్సెస్ అయినట్టు. Okay. అది ఇంపార్టెంట్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఓకే, నాట్ ఎ ప్రాబ్లం, బట్ ఇలాంటి ఫీడ్బ్యాక్ రాకూడదు, వీళ్ళు ఫేక్ అమ్మారు. సో ఆ ట్రస్ట్ వస్తే తప్ప ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తి, ఒక స్మాల్ హట్లో ఉన్న వ్యక్తి అంబ్రెల్లా కొనుక్కొని మాకు వీడియో పంపించారంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ దట్ వీ హావ్ ఆల్రెడీ Right. సీన్. ఓకే నైస్. సో రిలయన్స్ వస్తుంది అంటే ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్. Many and many more. ఇప్పుడు చెప్పకూడదు, తప్పకుండా. ఇంకా చాలా పెద్ద వస్తాయి. రైట్. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు స్టార్టింగ్ కదా హాఫ్ పే అంటే మంచిగా చెప్తున్నా 50% అబోవ్ అని చెప్పేసి, ఇలాంటి పెద్ద బ్రాండ్స్ అన్ని వచ్చిన తర్వాత ఆల్రెడీ ఉన్నాయి, బట్ అఫ్ కోర్స్ ఇంకా ఎక్కువ వచ్చిన తర్వాత వైడ్ రేంజ్ స్కోప్ ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి హాఫ్ పే పర్సెంటేజ్ కూడా హాఫ్ పే చేసేస్తారేమో, మాకు డిస్కౌంట్ ఇవ్వరేమో, స్టార్టింగ్ లో చాలా చెప్తారులే అని అనుకుంటా. అలా కాదు, పేరు అలా పెట్టి ఎలా అండి అలా చేస్తాం? హాఫ్ పే తర్వాత హాఫ్ ప్రైస్ ఇవ్వాలండి. ఎక్కువ ప్రైస్ పెట్టేసి మీరు కూడా అలా కుదరదు, అది రాంగ్ కదా. అదే అంటున్నా, ఎంఆర్పి మీరు ఎలా పెడతారు? ఎంఆర్పి నేను చెప్తున్నా, మీరు ఒక వాటర్ బాటిల్ ఉంది 20 రూపీస్, మీరు ఎలా పెడతారు 45 రూపీస్? అట్లా అమ్మకూడదు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎంఆర్పి? ఇట్స్ ఇల్లీగల్. ఎంఆర్పి మీద మీరు అమ్మకూడదు. మీరు మనం చూసే కూడా ఎంఆర్పి క్లారిటీగా ఉంటుంది, దాని మీద డిస్కౌంట్ ఉంటుంది. బట్ ఇప్పుడు శారీయే ఉంది, లేదంటే అంబ్రెల్లానే ఉంది, దాని ఎంఆర్పి మనకు తెలియదు కదా. అట్లాంటి కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి, అది అమెజాన్ ఎక్కడైనా అది అవుతుంది, రైట్? కొన్ని అయితే మీకు అది డబ్బా మీద ఉంటుంది ఎంఆర్పి. అది హ్యాండ్లూమ్ క్రాఫ్ట్మెన్షిప్. అవి రేర్ ప్రొడక్ట్స్. డిజైనర్ వేర్ వేసుకున్నాను అనుకోండి, నేను ఐ హావ్ టు పే ప్రైస్ ఫర్ ద డిజైనర్, రైట్? బ్రాండ్. ఇప్పుడు మేము మాట్లాడేమని, ఇప్పుడు శారీ ఉంది, శారీ మార్కెట్లో మల్టిపుల్ మీకు షోరూమ్స్ ఉన్నాయి.
పేర్లు చెప్పకూడదని చెప్పట్లేదు. ప్రతి షోరూమ్కి రేట్ వేరియన్స్ ఉంటుంది. రైట్. కొన్ని షోరూమ్స్ ఏమంటాయి, బెంగళూరులో నల్లి సిల్క్స్ అని ఉంది, నో డిస్కౌంట్ అంటారు. ఓకే. దట్ ఈస్ దేర్ బిజినెస్ మోడల్. మా బిజినెస్ మోడల్ ఏంటి, 50% ఆఫ్. ఓకే. ఆన్ ద రైట్ ఎంఆర్పి మోడల్ని మేము ఆనర్ చేయని రోజు మేమిద్దరం చనిపోయినట్టే. It's as అసలు simple as that. పెట్టింది అది కదండి. దట్స్ ద Main సోల్ ఆఫ్ ద purpose, బిజినెస్, right. ఎంఆర్పి అండ్ అంతే కదా. ఇంకోటి ఒకటి మీరు అడగకపోయినా ఒకటి కనెక్ట్ చేయాలనిపించింది. మీరు సెల్లర్స్ అని అడిగారు, అంటే చిన్న ఊర్లో ఉండే వాళ్ళు ఎట్లా అమ్మొచ్చు అని. ఇప్పుడు ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయిందండి మన దగ్గర. కొంతమంది యూత్ ఉన్నారు, ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత కొన్ని జాబ్లు అలా కొంచెం అట్లా ఉందన్నమాట, రైట్. ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కానీ దే వాంట్ టు మేక్ సమ్ స్మాల్ పాకెట్ మనీ కదా. ఓకే. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక 100 వాచ్లు కొంటము 60% కి వాళ్ళ ఊర్లో మళ్ళా రీసేల్ చేసుకుంటున్నారు, ఒక 5% Oh, 10% కి. oh. అలాగా చాలా మంది చేస్తున్నారు, Okay, నిజం okay, చెప్తున్నాను okay. నేను. మీరు ఇప్పుడు మీకు చెప్తే గానీ ఎంత ఇన్వెస్ట్మెంట్ అండి, ఒక 5,000 4,000 ఉంటే Yeah. మీరు బల్కా కొంటారు. అంటే అందరికి చాలా మందికి ఎట్లా సిస్టమ్ వాడాలో తెలియదు కదండి. వాళ్ళకి మంచిదే కదా. వాళ్ళ ఊర్లో మధుని నమ్ముతారు కానీ సైట్ కంటే కూడా వాళ్ళ ఊరు పర్సన్ నమ్ముతారు. ఇతను ఒక 100 కొనుక్కొని అతను కూడా తెలుసు మా ఊర్లో ఏ ప్రోడక్ట్ కావాలి, లేకపోతే ఏ ఫంక్షన్ అవుతా ఉంది, రైట్. రీసెంట్ గా ఒక అతను బుక్స్ 300 ఆర్డర్ చేశారు వాళ్ళ డాటర్ మ్యారేజ్ కి, రైట్. సో దే డిస్ట్రిబ్యూటెడ్ ఎట్లా ఇది అనేసి చెప్తున్నాను నేను. సో హవెవర్ కొంతమంది రీసేల్ చేస్తున్నారు, దే ఆర్ మేకింగ్ మనీ టు, దట్స్ అనదర్ ఆపర్చునిటీ ఆల్సో. చిన్న చిన్నగానే ఎక్కువ డబ్బులు అవసరం లేదు, 3-4,000 తో కూడా మేబీ వాళ్ళు ఒక 1,000-1,500 అలా రావచ్చు. అదే నెలలో 4-5 సార్లు రిపీట్ చేయొచ్చు కదా అదే అమౌంట్ తోటి. దే ఆర్ మేకింగ్ 10,000 ఈవెన్ 12,000 అయినా దట్ కవర్ దేర్ హాస్టల్ ఫీ గానీ ఏదైనా ఉంటుంది కదా. బిజినెస్ మోడల్. హాఫ్ పే ఇస్ నాట్ జస్ట్ ఎ బిజినెస్, ఇట్ ఈస్ an impactful business in a positive way, touching many hearts. Yes. అది బేసిక్ ఎగ్జాంపుల్స్ మేము ఇచ్చినవన్నీ అదే కదా. బేసిక్గా ఒక మిడిల్ క్లాస్ లేడీ, ఫ్యామిలీ లేడీ, ఇఫ్ షీ ఈస్ ఏబుల్ టు సేవ్ 50,000 rupees ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 12 months విత్ ఎ సెట్ బడ్జెట్, ఆ బడ్జెట్లోనే సేవ్ చేస్తున్నారంటే అంతకన్నా ఇంకేం కావాలి. సో అందుకే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో వీ ఆల్సో రిక్వెస్ట్ యూ టు స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్, నిజంగా. సో మీకు నెక్స్ట్ 1 week లో వీ షుడ్ గెట్ అట్లీస్ట్ 50 లిప్స్టిక్ ఆర్డర్స్. You'll definitely get it, sir. And so మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి, ఎలా మీ ఇద్దరు పరిచయం అండ్ We know each other for very long, and Okay. so although we're in different places, our ideology is same. Whenever we discuss, we discuss about ఇంపాక్ట్ఫుల్ థింగ్స్. ఊరికేదో బిజినెస్ కాదు. కొంతమంది చూడండి ఇది బిజినెస్ లేదు నేను క్రియేట్ చేశాను అంటారు. ఇన్నోవేషన్ యాక్చువల్లీ యూ షుడ్ నాట్ లిమిట్ టు ఓన్లీ ద వాల్స్, రైట్. సో ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి. రీటైల్ నేను ఒకటి చెప్తానండి, హ్యుమానిటీ ఉన్నంత వరకు రైట్ రీటైల్ అనేది కావాలండి. రీటైల్ లేకుండా బతకగలమా? మీరు చెప్పండి, రీటైల్ లేకుండా బతకగలమా? ప్రతిదీ మనం ఒంటి మీద ఇంట్లో ప్రతిదీ కావాల్సింది అంతే కదండి. దిస్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద మేజర్ ఇండస్ట్రీస్. వాట్ వీ హ్యావ్ ఇస్ the health and education and retail. These three are primary things, right? And then real estate, obviously. You have to live somewhere, right? These are 4 important sectors, right? So retail ఇది ఉంది కాబట్టి దీనిలో మనం ఎంత ఎఫిషియెంట్ గా ఎంతవరకు మనం చేయొచ్చు. అన్ని ప్రోడక్ట్లు కాకపోయినా, ప్రపంచంలో ఉన్న ప్రోడక్ట్ లేకపోయినా, ఇది యాక్చువల్లీ వీఆర్ ప్లాన్ టు ఎక్స్పాండ్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఎందుకంటే ఈ ప్రాబ్లం వేరే దగ్గర కూడా అన్ని దగ్గరలో ఉంది, రైట్. అమ్మాలనుకున్న వాళ్ళకి ఎలా అమ్మాలో బ్రిడ్జ్ రేట్ లేదు, కొనాలనుకున్న వాళ్ళకి ఇక్కడ 50% ఆఫ్ ఉందని వాళ్ళకి తెలియట్లేదు. సో వి బికమ్ ఎ బ్రిడ్జ్, రైట్. ఫ్యూచర్ లో హాఫ్ పే విల్ బికమ్ లైక్ ఏ వాట్సాప్. ఇవాళ వాట్సాప్ లేకపోతే ఎవరు ఉండలేకపోతున్నాం, హాఫ్ పే లేకపోతే ఉండలేకుండా, దట్ ఈస్ అవర్ అచీవ్మెంట్. సో ఏది కొనాలన్నా ఫస్ట్ హాఫ్ పే లోకి హాఫ్ పే చూసి లేకపోతే మళ్ళీ వేరే దగ్గర. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ బెంగళూరు, హైదరాబాద్, ఐ థింక్ ఆల్ ఓవర్ ఇండియా ఇస్ ద సేమ్. హైదరాబాద్ లో ఇంకా తక్కువగా ఉంది. సో ఎవరైనా బిల్డర్స్ ఉన్నారనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు సెల్ యువర్ ఫ్లాట్స్ ఎట్ 50%, ప్లీజ్ అప్రోచ్ us. Okay, you can do that. Yeah, we can do that also. Anything, మా టీమ్ రీసెంట్లీ ఒక స్లోగన్ స్టార్ట్ చేశారు. ఓకే, ఐ డోంట్ నో హౌ యూ ఫీల్. వై పే ఫుల్ ప్రైస్? Why pay full price when you have half pay? Yeah. Why pay full price? So That's it. So what stops us from buying, selling? If he's a good builder, they want to liquidate. Okay. There are, ఇవాళ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంది. They are not spending. It is not that they don't have money. They are just watching. Right. Prices తగ్గాలని. వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ దెన్ దాని ఏమంటారు క్లెవర్ ఇన్వెస్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, లిక్విడేట్ చేయాలి. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ టుడే ఇన్ ద మార్కెట్ ఈజ్ లిక్విడిటీ. మన దగ్గర ఆస్తులు ఉండొచ్చు 100 కోట్లు, క్యాష్ ఇవాళ ఖర్చు పెట్టడానికి లేకపోతే మనం వీఆర్ ఈక్వల్ టు 4%. Right. సో ఆ లిక్విడేషన్ ప్రాసెస్ ని మేము టార్గెట్ చేస్తున్నాం.
అందులో మేము కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఆల్సో సెల్లర్స్. సెల్లర్స్. కన్జ్యూమర్ ఎప్పుడు ఏ దిల్ మాంగే మోర్ ఆల్వేస్ రెడీ. సో Okay. ఆబ్వియస్లీ నాకు 50% 60% డిస్కౌంట్ వస్తుందంటే వై షుడ్ ఐ నాట్ కన్సిడర్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. రైట్. రైట్ సార్. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరికి కూడా ఇది హెల్ప్ఫుల్ కాబట్టి, సో ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ వస్తున్నాయి, కానీ యూజువలీ మనకి ఎప్పుడైనా సరే ఇండియన్ బ్రాండ్స్ ఉన్నాయి, చాలా పాపులర్ బ్రాండ్స్ ఉన్నప్పటికీ మనం వెస్ట్రన్ బ్రాండ్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. సో ఇక్కడ మనకు అలాంటి డిఫరెన్షియేషన్ ఏం లేదు, ప్రతిది కూడా అవైలబుల్ గా ఉంది. సో దీంట్లో మనకు ప్రైస్ డిఫరెన్సెస్ ఏమన్నా ఎక్కువగా ఉంటాయా? మన ఇండియన్ బ్రాండ్ అని ఒకలాగా, లేదంటే వెస్ట్రన్ బ్రాండ్? అలా లేదు. Okay. ఏది కూడా మా మినిమం యునిక్ సెల్లింగ్ పాయింట్ ఒకటే, 50% ఓన్లీ వన్ సాంగ్. Okay. అవన్నీ నెగోషియేషన్స్ లో మాట్లాడడం. Right. వీ షుడ్ బి ఏబుల్ టు, అంటే మనం 50% హాఫ్ పే అంటున్నాం కాబట్టి 50% పే చేయండి. హాఫ్ పే అంటే 50%. 50%. Okay. That's it. అంతే. One song. 50%. అదొకటే. అదొకటి ఒకటే Fix. పెట్టాం. Why pay full price? అంతే. Why pay full price when you have half pay? Half pay, అంతే. రైట్. సో And ఇండియా it- వైడ్ గా సర్వ్ చేస్తున్నారు Of కదా? course, Right. trust All me. 20, Anywhere. We Okay. get orders from even హిమాచల్ నుంచి వస్తాయి. So, good అసలు news- మేము అసలు ఎక్కడ మార్కెట్ కూడా చేయలేదు. ఓకే. ఎలా వెళ్ళిందో నాకే ఆశ్చర్యం వేస్తాం. నార్త్ ఈస్ట్ Right. NEnews.com ఓకే. wrote very big article about us. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. నాకు తెలియదు. ఓకే. నార్త్ ఈస్ట్ న్యూస్ వెరీ బిగ్ ఆర్టికల్, మీరు Okay. ఆన్లైన్ లో చెక్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. ఓకే. మీ ఇద్దరు నెల్లూరు నుండేనా? నేను మీరు నెల్లూరు నెల్లూరు. అండి. Sir, ఆయన నేను పుట్టింది శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లా మందసా మండలం బాలిగాం గ్రామం. ఓకే. సో ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 15 years. స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. దెన్ మూవ్ టు వైజాగ్. ఫాదర్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్గా వైజాగ్ మూవ్ అయ్యారు. తర్వాత నేను ఐ వెంట్ ఇంజనీరింగ్ చదువుకోలేదు. వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే ఇది సక్సెస్ స్టోరీ అని చెప్పాలి కదా, అంటే మోటివేటింగ్ స్టోరీ, Right, సక్సెస్ అని right. చెప్పకూడదు. బట్ డిగ్రీ నాకు ఇంజనీరింగ్ డిస్క్వాలిఫైడ్. ఇంజనీరింగ్ ఎంసెట్ రాలేదు. సెకండ్ టైం ట్రై చేశాను, రాలేదు. బీఎస్సీ జాయిన్ అయ్యాను బీవీకే కాలేజ్ వైజాగ్. ఫెయిల్, మా క్లాస్ మొత్తం నేను ఒక్కడనే ఫెయిల్ అయ్యాను. సో తర్వాత ఎంసీఏ ఎంట్రన్స్, ఎంసెట్ ఎంట్రన్స్ వస్తే ఎంసీఏ ఏదో ర్యాంక్ వచ్చింది, జాయిన్ అయ్యాను. లాస్ట్ బెంచర్. ఆఫ్టర్ దట్ నేను ఐఎస్ఆర్ శ్రీహరికోటలో ట్రైన్ అయ్యాను. ఓకే. ఫస్ట్ 6 months షార్ సెంటర్లో జిఎస్ఎల్వి ప్రాజెక్ట్లో. దెన్ ఐ మూవ్ టు కార్పొరేట్ వరల్డ్, విప్రో. దట్స్ వేర్ ఓకే. Venu also worked during those days. రైట్. So back in 2000, then I went to a product company called iFlex. iFlex Solutions were one of the top products company, banking product అనమాట, ఓకే. కోర్ బ్యాంకింగ్. తర్వాత Oracleలో యూఎస్లో ఉన్నాను, బ్రెజిల్లో ఉన్నాను. ఆయన ఎక్కువ ఇయర్స్ ఉన్నారు యూఎస్లో. ఓకే. తర్వాత హ్యాపీయెస్ట్ మైండ్స్ అనే స్టార్టప్లో ఫౌండింగ్ మెంబర్స్. గవర్నమెంట్లో సిఇఓగా పనిచేశాను. సో ఐ హావ్ సీన్ దట్ 0 to, ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎబిలిటీ, అంటే రైట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్, సో నాకు భయం అన్నది లేదు, ఫెయిల్యూర్ అన్నది చిన్నప్పుడే చూసాను. ఓకే. సో అందుకు మనకి ఏమంటే టుడే వాట్ వీ కెన్ గివ్ బ్యాక్ ఈజ్ మోటివేట్ సమ్ పీపుల్ లైక్ అస్. ఎక్కడ ఐ డోంట్ థింక్ యూ షుడ్ సఫర్. మీకు ఏదో రాలేదనుకుంటే ఫీల్ అవ్వద్దు. హాఫ్ పేలో ఒక మెసేజ్ పెట్టండి, ఐ కెన్ కమ్ బ్యాక్ టు యూ ఫర్ యువర్ రెస్క్యూ. రైట్. రైట్. దట్స్ క్వైట్ ఎ జర్నీ సార్. అండ్ మీరు సార్? అది నెల్లూరు అండి. నెల్లూరు Okay. పక్కన బుచ్చిరెడ్డిపాలెం. అండ్ సో ఐవ్ డన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, బోత్ బీటెక్ ఎంటెక్. I've done my courses, management courses, Stanford, US lo kuda. ఓకే. So I started my career at Wipro, Microsoft, US lo atlaga. రైట్. So always, so ఏదన్నా కొంచెం ఇంపాక్ట్ఫుల్ చేద్దాం అనేది ఆల్వేస్ దే. ఓకే. దట్ గివ్స్ కిక్ టు సో అది మంచి అయినా చెడునా అంటే ఇంపాక్ట్ చేస్తుంటే కొంచెం అది బాగుంటది కదా. రైట్. రైట్. సో దిస్ సంథింగ్ యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ ఫర్ ఎన్ఎస్ఎస్. ఓకే. సో ఆ So that's ఇంపాక్ట్ హాఫ్ పే. అండ్ So ఫైనలీ ఏం చెప్పాలనుకుంటున్నారు హాఫ్ పే గురించి? ఎవరైనా సరే ఎలా గుర్తు పెట్టుకోవాలి? అండ్ ఫ్యూచర్ లో మీరు చాలా ఎక్స్పాన్షన్ చూస్తున్నారు, సో ఎలా ప్లాన్ చేస్తున్నారు ఫ్యూచర్ అంతా? ఒకటేనండి, ఏమన్నా కావాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి. వై పే ఫుల్ ప్రైస్. ఓకే. దట్స్ ఆల్ ఇట్ ఇస్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ద వే మేము Yeah. థింక్ చేస్తున్నట్టు మీరు కూడా థింక్ చేయాలి కన్జ్యూమర్ గా. ఓకే. When you are benefited with 50% discount, మీరు ఒక ఇంకో ముగ్గురికి చెప్పండి మల్టీ లెవెల్ మార్కెటింగ్. రైట్. అలాగే The word of mouth has to spread. పర్ఫెక్ట్. మార్కెటింగ్స్ అవన్నీ ఓన్లీ యూ కెన్ డూ, వీ కెనాట్ రీచ్ ఎవ్రీబడి. ఇవాళ ఐడ్రీమ్ మీడియా ద్వారా మేబీ ఒక 10 million పీపుల్ రీచ్ అయ్యామనుకోండి, అంతమందిని మనం ఇంపాక్ట్ చేయగలం. రైట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ రిక్వెస్ట్ పీపుల్ లైక్ యూ, స్ప్రెడ్ ద వర్డ్.
పర్ఫెక్ట్. థ్యాంక్ Yes, యూ. sir, sure. అండ్ ఇట్ ఇస్ ట్రూ ఆంధ్ర తెలుగు స్టేట్స్ కంపెనీ మేడ్ ఇన్ ఇండియా. మన తెలుగు మన వాళ్ళు తెలుగు వాళ్ళు. సో అందుకు మన వాళ్ళు ఫస్ట్ ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఓకే, పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సో Thank you, మచ్. thank you so నిజంగా మీ జర్నీ గురించి తెలుసుకున్నాము అండ్ Sure, హాఫ్ పే గురించి తెలుసుకున్నాము. వై పే ఫుల్ ప్రైస్ వెన్ యూ కెన్ ఆర్డర్ ఇట్ ఆన్ హాఫ్ పే. Yeah, Thank you. Thank you very much. Thank you so much, Thank sir. you. Bye. You've You done a already good become job. our you already become our ambassador. Ambassador. Brand ambassador. Thank you again. Thank you. Thank you. Nice meeting you.